హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా ఈరోజు సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం. మనం ఎంతో చక్కగా ధ్యాన దసరా నవరాత్రులు సందర్భంగా చక్కటి కార్యక్రమం ద్వారా రోజుకు ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఒక్కొక్క అమ్మవారి ఒక అవతారం నుంచి మన ఒక మోక్ష మార్గానికి ఆత్మ సందేశం నియమిస్తున్నారో ప్రతిరోజు కూడా గత 3 రోజులుగా తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు మనం 4వ రోజులోకి ఎంటర్ అయ్యాము. ఈ రోజు ఒక అవతారం శ్రీ లలితాదేవి యొక్క అవతారం ద్వారా ఎంతో మనం చక్కగా లలితా సహస్రనామంలో ఇచ్చుండేది కూడా అంతరంగం లోపల ఉండే ఆ ఒక నిగూఢమైన ఆత్మ సందేశంగానే ఇచ్చున్నారు. ఆ లలితాదేవి యొక్క అవతారం ద్వారా మనం జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు ఈరోజు సంధ్యా మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. అందరికీ నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకి, వాట్సాప్ ప్రేక్షకులకి, అలాగే ప్రతిరోజు ఈ జ్ఞానాన్ని మనకి అందిస్తున్న బ్రహ్మాస్ మెడిటేషన్ వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గురువు గారైన దామరాజ్ జయమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి నా హృదయాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంత మంచి చక్కటి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం మీరందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. మనం ఈ రోజు చెప్పుకునే టాపిక్ వచ్చి లలితాదేవి గురించి చెప్పుకుందాము. లలితాదేవి అసలు ఎలా ఆవిర్భవించారు, ఆవిడ వచ్చిన పర్పస్ ఏంటి అనే దాని గురించి మనం చెప్పుకుందాము. ఈ దసరాలో మనం 10 రోజులకి 10 అవతారాలని మనం జరుపుకుంటూ ఉంటాము. వాటిలో లలితాదేవి అవతారాలే కాకుండా లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, ఇలా దుర్గాదేవి, వీళ్ళందరి గురించి కూడా మనం రోజుకొక అవతారంగా మనం ఈ దసరాని చేసుకోవడం జరుగుతుంది. అసలు అమ్మవారు ఎందుకు ఉద్భవించారు, అసలు ఆ రూపం ఎందుకు రావాల్సి వచ్చింది, ఆ అవతారం అని అంటే బండాసురుడు అనే రాక్షసుని చంపడం కోసం అమ్మవారు అవతారం రావాల్సి వచ్చిందనమాట. అసలు ఈ బండాసురుడు ఎవరు అని అంటే మనం దక్షయజ్ఞంలోకి వెళ్ళాలి. దక్షయజ్ఞం ఏంటి అని అంటే పార్వతీదేవి, సతీదేవి తండ్రి గారైన దక్షుడు యజ్ఞం తలపిస్తాడనమాట. ఆ యజ్ఞం చేసేటప్పుడు శివుడిని ఆహ్వానించాడు, కానీ సతీదేవి తండ్రే కదా అని చెప్పి ఆ యజ్ఞానికి వస్తుంది. ఆ యజ్ఞంకి వచ్చినప్పుడు దక్షుడు శివుడిని తోలనాడడం వల్ల సతీదేవి ఆ బాధ భరించలేక తనను తాను అగ్నికి ఆహుతైపోతుంది. అది శివుడికి తెలిసి శివుడు వచ్చి అక్కడంతా కూడా ఆ దక్షుడిని చంపడం, ఆ అమ్మవారిని తీసుకొని శివతాండవం చేయడం. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి తన చక్రంతో ఆ అమ్మవారి దేహాన్ని 18 భాగాలుగా చేయడం, అవి 18 శక్తిపీఠాలుగా ఏర్పడడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఈ బండాసురుడు ఎలా వస్తాడు అని అంటే శివుడు విశ్వం అంచులకి వెళ్ళిపోయి, భార్యా వియోగంతో విశ్వం అంచులకి వెళ్ళిపోయి తపస్సులో మునిగిపోతాడు. అలా వేల సంవత్సరాలు గడిచిపోతుంది. మరి బండాసురుని శివుడు మేల్కోవాలి అని చెప్పి వీళ్ళందరూ ఏం చేస్తారంటే మన్మధుడిని ప్రయోగిస్తారు శివుడి మీద. మన్మధుడిని ప్రయోగించేసరికి శివుడు ఆ పూల బాణాలు వేసినప్పుడు మనస్సు కొంచెం చెల్లించినప్పుడు కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా మన్మధుడు ఉండేసరికి కోపంతో చూసరికి మన్మధుడు భస్మం అయిపోతాడు. మన్మధుడు భస్మం అయిపోతే అప్పుడేం జరుగుతుందంటే ఆ మన్మధుని బూడిద నుంచి ఒక బొమ్మని తయారు చేస్తారనమాట. శివుడి అనుచరుడు ఎవరు అంటే చిత్రకర్ముడు అనే అతను ఆ బూడిదైపోయిన మన్మధుడు బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద నుంచి ఒక బొమ్మను తయారు చేస్తాడు. ఆ బొమ్మని శివుడికి దగ్గరగా తీసుకెళ్తూ ఉండేసరికి ఆ బొమ్మకి ప్రాణశక్తి వస్తుంది అనమాట. అది చూసి బ్రహ్మ ఏమంటాడంటే ఆ బొమ్మని చూసి బండా అని పిలుస్తాడు. అంటే బండాసురుడు, ఆ బండా అని పిలవగానే అతనికి పెద్ద రూపం అయిపోయి బండాసురుడు అనే రాక్షసుడు ఉద్భవిస్తాడనమాట. బండాసురుడే కాకుండా ఆ బూడిద నుంచి విశుక్రుడు, విషంగుడు అనే ఇద్దరు రాక్షసులు కూడా
ఆ బండాసురుడికి సేవకులుగా వస్తారనమాట. అంతేకాకుండా 300 అక్షణముల సైన్యం కూడా పుడుతుంది. ఆ బూడిద నుంచి 300 అక్షణుల సైన్యం. అంతేకాకుండా ఇంకా చాలా మంది పుడతారనమాట. అక్షౌని అని అంటే ఎంతమంది అని అంటే పూర్వకాలంలో మనం ఇప్పుడు 1,00,000, 10,00,000, కోటి అని ఎలాగా చెప్పుకుంటున్నామో, పూర్వకాలంలో సైన్యాన్ని అక్షౌణులతో పోలుస్తారన్నమాట. ఒక అక్షౌని అంటే ఎంతమంది అని అంటే 21,870 గజబలం, 65,610 అశ్వదళం, 1,09,350 సైన్యం. వీళ్ళందరినీ కలిపి ఒక ఔక్షణి అని అంటారన్నమాట. అక్షణి అని అంటారు. వీళ్ళందరూ ఏంటంటే రాక్షసులుగా జీవిస్తూ ఉంటారు. బండాసురుడు ఏం చేస్తాడంటే విసుక్రుడు విషంగుడిని పిలిచి మీరు చిన్న అణువులుగా మారిపోయి ఈ విశ్వంలో గర్భవతులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ గర్భస్రావాలు చేయండి అని చెప్తాడనమాట. తన పాటికి తను హాయిగా జీవిస్తూనే ఒక శూన్యక నగరం అనే నగరాన్ని నిర్మించుకుంటారు. ఆ నగరంలో బండాసురుడు వాడి అనుచరులు సైన్యం అంతా జీవిస్తూ ఉంటారు. అతనికి ఒక రోజు ఒక కోరిక కలుగుతుంది అనమాట. ఆ కోరికతో ఈ విసుక్రుడు విషంగుడిని పిలిచి మీరు చిన్న చిన్న అణువులుగా మారిపోయి ఈ విశ్వంలో ప్రతి ఒక్క స్త్రీకి గర్భస్రావాలు చెయ్యండి అని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు అణువులుగా మారిపోయి అందరి స్త్రీలకి గర్భస్రావాలు చేస్తూ ఉండేసరికి ఇంకా పిల్లలు పుట్టడం అనేది ఆగిపోతుంది అనమాట. ఉన్న వాళ్ళంతా పెద్దవాళ్ళయి ముసలి వాళ్ళయి చనిపోతూ ఉంటారు. ఇంకా సృష్టి కార్యం అనేది ఉండకుండా పోతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అయ్యో నా సృష్టికి అడ్డం కలుగుతుంది అని చెప్పి విష్ణువు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఇదిగో మాదిరిగా బండాసురుడు ఇలా చేస్తున్నాడు, దీనికి ఏదైనా తరుణోపాయం నువ్వు ఆలోచించాలి అని అడుగుతాడు. విష్ణువు అంటాడు నేనొక్కడిని ఏం చేయలేను, ఇది మన వల్ల కాదు, శివుడి దగ్గరికి వెళ్దాము అని చెప్పి శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత శివుడితో చెప్తే శివుడు కూడా ఏమంటాడంటే ఇది కూడా మనమందరం ఏమీ చేయలేము, దీనికి ఆది పరాశక్తి రావాలి. ఆది పరాశక్తి రావాలి అని అంటే మనం ఒక గొప్ప యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం చేస్తే ఆ అమ్మవారు వస్తుంది, కాబట్టి యజ్ఞం చేద్దాము అని శివుడు చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు వాయుదేవుడిని పిలిచి సప్త సముద్రాలు ఉంటాయి కదా, ఆ సప్త సముద్రాల్లో ఒక సముద్రం మీద బాగా గట్టిగా గాలి వీయి అని అంటాడు. ఇది వాయుదేవుడు వచ్చి ఒక సముద్రం మీద బాగా గట్టిగా గాలి వీచేసరికి ఆ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ చెల్లా చెదిరైపోయి ఒక పెద్ద గొయ్యి ఏర్పడుతుంది అనమాట. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఆ గోతిలో తన శరీరం నుంచి చితాగ్ని అనే అగ్నిని తీసి దాంట్లో ఆ యజ్ఞం స్టార్ట్ చేస్తాడనమాట. ఆ యజ్ఞంలో ఇంకా ఏమేమి వేస్తారు అంటే 5 రకాల సృష్టిని కూడా వేస్తారు. ఆ సృష్టి పేర్లు ఏంటి అంటే మానస, జరాయవి, అండ, స్వేదజ, ఉద్భజ అనే ఆ సృష్టిలో 5 సృష్టిలు వేస్తారు. ఇవి దాంతో పాటు మళ్ళీ పంచమహాభూతాలను కూడా వేయమంటాడు. 5 సృష్టిలు కాక పంచమహాభూతాలు కూడా వేసి ఆ యజ్ఞం చేస్తూ ఉంటారు. యజ్ఞం చివరిలో ఏం జరుగుతుందంటే శివుడు చెప్తాడు దేవతలందరినీ యజ్ఞంలో దూకేయమంటాడు. అంటే ఆత్మాహుతి అన్నమాట. ఎప్పుడైతే అందరూ దేవతలు యజ్ఞంలో దూకేస్తారో అప్పుడు అమ్మవారు వాళ్ళ మీద కరుణ కలిగి ఆ యజ్ఞ కుండం నుంచి ఉద్భవించిన వాడే ఆ లలితాదేవి అన్నమాట. అప్పుడు అమ్మవారు బయట వస్తుంది. ఈ అమ్మవారు ఏంటంటే విశ్వకర్మ. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడంటే అమ్మవారికి ఒక లోకాన్ని సృష్టించు అని చెప్తే అమరావతిని మించిన నగరాన్ని విశ్వకర్మ సృష్టించమని కోరుతాడనమాట. ఆ అమ్మవారు ఆ యజ్ఞం నుంచి కోటి జ్వాల నుంచి ఉద్భవిస్తున్న కోటి సూర్య ప్రభలతో వెలిగిపోతున్న అమ్మవారిని చూడడానికి దేవతలంతా ఎగబడతారనమాట. ఎలా ఉంటుందంటే ఆ అమ్మవారి రూపం వర్ణించలేమన్నమాట. అంత అందంగా కోటి సూర్యుల కాంతి ఒక్కసారిగా మనకి కనబడితే ఎంత వెలుగులతో ఉంటుందో అలా ఉద్భవించడం జరుగుతుంది. ఈ విశ్వకర్మ ఒక మహా అద్భుతమైన నగరాన్ని సృష్టించి చింతామణితో పొదిగిన ఒక సింహాసనాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఆ నగరంలో ఒక గొప్ప భవనం, అమరావతిని మించిన నగరాన్ని తయారు చేయడమే కాకుండా ఒక గొప్ప భవనాన్ని నిర్మించి ఆ భవనంలో చింతామణితో పొదిగిన ఒక సింహాసనాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నా కూడా ముల్లోకాలను పాలించే శక్తి కలుగుతుంది. అయితే వివాహం కాని వారు ఆ సింహాసనం మీద కూర్చోవడానికి వీలు లేదనమాట. అప్పుడు అందరూ వెళ్ళి
శివుణ్ణి అడుగుతారు. అమ్మవారికి వివాహం కాలేదు కదా, మరి నువ్వు వివాహం చేసుకున్నావు అని అంటే అమ్మవారికి బండాసురుని చంపే అర్హత వస్తుంది, కాబట్టి మీరిద్దరు పెళ్లి చేసుకోండి అని అడిగితే అప్పుడు శివుడు మదన కామేశ్వరుడు అనే రూపంలో వస్తాడు. శివుడిగా రాడనమాట, మదన కామేశ్వరుడు రూపంలో వచ్చి అమ్మవారిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. అందుకే లలితాదేవికి మరో పేరు ఏంటి అంటే కామేశ్వరి అని కూడా పిలవడం జరుగుతుంది. దేవతలందరూ లలితాదేవికి బండాసురుడి గురించి చెప్తారు. అతను వచ్చి ఇలా ఇలా చేశాడు, దేవతల్ని ఇబ్బంది పెడుతున్నాడు, బిడ్డలు పుట్టకుండా చేస్తున్నాడు, కాబట్టి అమ్మ నువ్వే వాడిని సంహరించాలి అని అడగడం జరుగుతుంది. అప్పుడు లలితాదేవి తన శరీరం నుంచి కొంతమంది దేవతల్ని తీస్తుందన్నమాట. అంకుశం సంపత్కరీ దేవి, పాసం నుంచి అశ్వారూఢాదేవి, హృదయం నుండి బాల త్రిపుర సుందరీదేవి, బుద్ధి నుండి శ్యామలాదేవి, ప్రజ్ఞ నుండి వారాహిదేవి ఉద్భవిస్తారనమాట. అమ్మవారు ఒక్కొక్క అంకం నుంచి దేవతలందరూ ఉద్భవిస్తారు. వీరితో పాటు అమ్మవారు ఏం చేస్తారంటే పెద్దగా హూంకారం చేస్తారు. హూంకారం చేస్తే ఆ హూంకారం నుంచి ఎట్లా అంటే దిక్కులు ఏమంటారు, దిక్కులు పిక్కటిల్లేటట్టు అరిచారు అంటారు కదా, అట్లా హూంకారం చేస్తారనమాట. దాని నుంచి 6 కోట్ల యోగినులు, మరో 6 కోట్ల భైరవులు ఉద్భవిస్తారు. సంపత్కరీ దేవి రణకోలాహలం అనే ఏనుగును అధిరోహించి ఆమె అధిరోహించుంటారు. అశ్వారూఢాదేవి వచ్చి అపరాజిత అనే ఒక అశ్వాన్ని, శ్యామలాదేవి వచ్చి గేయ చక్ర రథాన్ని, వారాహీదేవి గిరిచక్ర రథాన్ని అధిరోహించారు. అంటే వీళ్ళంతా యుద్ధానికి వెళ్ళడానికి రెడీగా ఉంటారనమాట. లలితాదేవికి మంత్రిగా శ్యామలాదేవి, సర్వ సైన్యాధ్యక్షుగా వారాహి ఉంటారు. వీళ్ళంతా అమ్మవారి అనుచరులు అనమాట. వారాహిదేవి, శ్యామలాదేవి, అలాగే అశ్వారూఢాదేవి, అపరాజిత ఒక అశ్వం పేరు అన్నమాట, సంపత్కరీ దేవి, వీళ్ళంతా అమ్మవారి అనుచరులు అనమాట. ఈ అనంతమైన శక్తితో కూడి లలితాదేవి శ్రీచక్రాన్ని అధిరోహించి యుద్ధ భూమికి చేరతారు. ఆ అనుచరులు అమ్మవారు కూడా శ్రీచక్రం అధిరోహించి యుద్ధ భూమికి వెళ్తుందన్నమాట. అప్పుడు బండాసురుడు ఏం చేస్తాడు, ధర్మాధరుడు అనే రాక్షసుని పిలిచి అతనికి 10 అక్షోణీల సైన్యం ఇచ్చి వెళ్ళి యుద్ధం చెయ్యి అని పంపిస్తాడనమాట. ఈ రాక్షసులు వేటి మీద వస్తారు అంటే ఒంటెల మీద, కుక్కల మీద, గాడిదల మీద, ప్రేతాల మీద యుద్ధ భూమికి వస్తారు. ధర్మాధరుడు లలితాదేవి మీదకి వచ్చినప్పుడు నేరుగా వాడు రావడమే అమ్మవారి మీదకి వస్తాడు. అప్పుడు సంపత్కరీ దేవి తన గజబలంతో ఆ ధర్మాధరుడు అనే రాక్షసుని చంపేస్తుంది. ఆ తర్వాత కుదందరుడు అనే రాక్షసుని పిలిచి వాడికి 20 అక్షోణీల సైన్యం ఇచ్చి యుద్ధ భూమికి పంపిస్తాడు. అశ్వారూఢాదేవి తన సైన్యంతో వచ్చి ఈ పురంధరుడిని సంహరిస్తుంది అనమాట. తర్వాత బండాసురుడు తన 5 సేనాధిపతుల్ని పిలిచి మాయాశక్తిని ఉపయోగించి గెలవమని చెప్తాడు. అంటే మామూలుగా ధైర్యంగా ఎదురుపడి చేస్తే మనం గెలవలేకపోతున్నాం, కాబట్టి మీ 5 మంది మాయాశక్తిని ప్రయోగించండి అని చెప్పి బండాసురుడు చెప్పడం జరుగుతుంది. వీరంతా యుద్ధ రంగంలోకి ప్రవేశించి సర్పిణి అనే మాయను సృష్టిస్తారనమాట. వాళ్ళ 5 సర్పిణి అనే మాయా విద్య వచ్చు, దాన్ని సృష్టిస్తారు. దాంట్లో లక్షలాది సర్పాలు పుట్టి శక్తి సేన మీద దాడి చేస్తూ ఉంటాయి. లక్షలాది సర్పాలు పుడతాయి అనమాట ఆ సర్పిణి మాయా అస్త్రం వల్ల. అప్పుడు లలితాదేవి దవడల నుంచి పుట్టిన నకులేశ్వరి అనే దేవత ఆ సర్పిణి మాయని ఎదుర్కొని లక్షలాది ముంగీసుల్ని సృష్టిస్తుంది. అంటే అక్కడ సర్పాలు వచ్చాయి కాబట్టి వాటికి విరుద్ధమైనది ఏంటంటే ముంగీస, కాబట్టి అమ్మవారు ముంగీసల్ని సృష్టిస్తుంది అనమాట. ఆ ముంగీసులన్నీ వెళ్ళి ఆ పాములన్నింటినీ కూడా చంపేస్తాయి. ఎవరు అనంటే నకులేశ్వరి దేవి వచ్చి ఈ ముంగీసల్ని సృష్టించి ఆ పాములన్నింటినీ సంహరించడం జరుగుతుంది. వెంటనే నకులేశ్వరి దేవి గరుడాశ్రయాన్ని ప్రయోగించి ఆ మాయాశక్తిని నాశనం చేస్తుంది. ముంగీసల్ని సృష్టించడమే కాకుండా గరుడాస్త్రం కూడా ప్రయోగించి ఆ సర్పాలన్నింటిని కూడా నాశనం చేస్తుంది. అలాగే అమ్మవారు పట్టీసం అనే ఆయుధంతో ఆ 5 సైన్యాధికారులను చంపేస్తుంది. నకులేశ్వరి దేవి ఏం చేస్తుంది, పట్టీసం అనే ఆయుధంతో 5 సైన్యాధికారులని చంపేస్తుంది. అప్పుడు బండాసురుడు ఏం చేస్తాడంటే వరాహకుడు అనే పెద్ద రాక్షసుణ్ణి తన దగ్గర ఉన్న 7 మంది సైన్యాధిపతుల్ని పంపిస్తాడు. ఇంకా ఇంకో 7 మంది సైన్యాధిపతులు
అతని దగ్గర ఉంటాడనమాట. అంతేకాకుండా వరాహకుడు అనే పెద్ద రాక్షసుడు కూడా ఉంటాడు. వాళ్ళందరినీ పంపిస్తాడనమాట. ఈ సైన్యాధిపతులు ఏంటంటే సూర్యుడి దగ్గర నుంచి ఒక వరం పొందుతారు. ఆ వరం ఏమిటి అంటే వీరు ఎవరి వైపు చూస్తే వారు అలాగే కదలలేక బొమ్మల్లాగా నిలబడిపోతారనమాట. అది సూర్యుడు వీళ్ళకి వరంగా ఇస్తాడనమాట. ఈ శక్తితో యుద్ధ రంగంలో ప్రవేశించి వారి చూపుతో శక్తిసేన యోగునులను కైరవులను స్తంభింపజేసేస్తారు. అంటే ఆ సేనంతా అలా చూడంగానే 7 మంది ఎక్కడ వాళ్ళు అక్కడ బొమ్మల్లాగా నిలబడిపోతారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఈ రాక్షసులు వాళ్ళ మీద దాడి చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న వారాహిదేవి తన అంగరక్షకురాలైన తిరస్కృతి దేవిని పంపించగా ఆ అమ్మవారు అందము అనే అస్త్రాన్ని ప్రయోగించి ఆ సైన్యాధిపతుల కళ్ళు కమ్మేలా చేస్తుందన్నమాట. వారాహిదేవి తన దగ్గర ఉన్న ఆవిడ తిరస్కరీ దేవిని పంపిస్తుంది. ఆవిడ ఏం చేస్తుందంటే అందము అనే అస్త్రాన్ని ప్రయోగించి వాళ్ళ కళ్ళు బయర్లు గమ్మేట్టు చేసేస్తుంది. వెంటనే తేరుకున్న శక్తిసేన ఈ రాక్షసులను చంపేస్తారనమాట. ఎప్పుడైతే వాళ్ళ కళ్ళు బయర్లు గమ్ముతాయి అంటే వాళ్ళు ఎదురుగా చూస్తే కదా వీళ్ళు స్థానంలాగా అయిపోతారు. ఎప్పుడైతే వాళ్ళ కళ్ళు బయర్లు గమ్ముతాయో శక్తిసేనలో యాక్టివేట్ అయిపోతారు. యాక్టివేట్ అయిపోయి వెంటనే రాక్షసుల పైన యుద్ధం చేయడం జరుగుతుంది అనమాట. అంతేకాక ఆ 7 సైన్యాధిపతులను తిరస్కరీదేవి సంహరించేస్తుంది, అంటే చంపేస్తుంది. సూర్యుడు అస్తమించడం వలన మొదటి రోజు యుద్ధం జరుగుతుంది. అంటే మొదటి రోజు ఇంత యుద్ధం జరుగుతుంది అనమాట. ఆ రెండో రోజు ఏం జరుగుతుంది అంటే శక్తిసేన విశ్రాంతికి వెళ్ళిపోతుంది. బండాసురుడు మనసులో వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడంటే విషంగుడు అనే రాక్షసుని పిలిచి ఆ రాక్షసులకి ఏం చెప్తాడంటే పగలు కన్నా రాక్షసులకి రాత్రిపూట శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఇదే అదనుగా భావించి అమ్మవార్లంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. మీరు ఇదే అదనుగా భావించి నల్లని వస్త్రాలు వేసుకొని శక్తిసేనను ముట్టడి చేసి చంపేయండి అని పంపిస్తాడనమాట. నిజంగా అయితే యుద్ధ నియమాల ప్రకారం రాత్రిపూట ఎవరిని చంపకూడదు. సూర్యాస్తమం అయిన తర్వాత ఎవరిని చంపకూడదు. కానీ వీళ్ళు రాక్షసులు కాబట్టి వాడేం చేస్తాడంటే ఆ బండాసుడు విషంగుడిని పంపించి శక్తిసేనంతా సంహరించండి అని నైట్ ముసుగులు వేసేసుకొని వెళ్ళిపోండి అని చెప్తాడు. వాళ్ళు అప్పుడు శక్తిసేన మీద దాడి చేయగా విషంగుడు విసిరిన బాణం తగిలి లలితాదేవి చేతిలోని వింజామరి పడిపోతుంది. అంటే దేవి కూడా అక్కడే ఉంటుంది అనమాట. వీళ్ళంతా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వాడు ఆ చీకట్లో వేసిన బాణం దేవి మీద వేస్తే అదేమవుతుందంటే అమ్మవారి చేతిలోని వింజామర్లు ఉంటాయి కదా, అవి విరిగి కింద పడిపోతుంది. దాంతో కుట్రను అర్థం చేసుకుని లలితాదేవి ఏం చేస్తుందంటే జ్వాలామాలిని వహ్నివాహిని అనే 2 అమ్మవార్లను పిలిచి వెలుతురుని సృష్టించమంటుంది. జ్వాలామాలిని మనకి లలితా సహస్రనామాల్లో మొదటి 40 శ్లోకాలలో ఇవన్నీ వస్తాయన్నమాట. అయితే మనకు అర్థం తెలియకుండా నేరుగా చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. అమ్మవారు బండాసుల్ని చంపే ప్రాసెస్ లో ఎవరెవరు ఏ దేవతలుగా వచ్చారు ఏంటి అని మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. జ్వాలామాలిని వహ్నివాహిని అనే 2 అమ్మవార్లను పిలిచి వెలుతురుని సృష్టించమంటుంది. దాంతో వాళ్ళిద్దరు యుద్ధ భూమిలో 100 యోజనాలు వెడల్పుగా ఉన్న ఒక అగ్ని ప్రాకారాన్ని నిర్మిస్తారు. అప్పుడు మధ్యాహ్నం లాగా వెలుతురు వస్తుంది. 100 యోజనాల దూరం ఒక అగ్ని ప్రాకారం మొత్తం అగ్నితో నిండిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ యుద్ధ భూమి అంతా మామూలుగా అయితే రాత్రి కదా, వీళ్ళు ఎప్పుడైతే అగ్నిని సృష్టిస్తారో అదంతా పగలగా మారిపోతుంది అనమాట. అప్పుడు శక్తిసేన రాక్షసులందరినీ మట్టుబెడుతుంది. అక్కడి నుంచి తప్పించుకుని విషంగుడు మాత్రం బయటపడతాడు. మిగతా రాక్షసులంతా చనిపోతారు. విషంగుడితో వచ్చిన సైన్యం అంతా చనిపోతుంది. విషంగుడు మాత్రం అక్కడి నుంచి పారిపోతాడు అనమాట. అక్కడితో 1వ రోజు యుద్ధం ముగిసిపోతుంది. ఓటమి ఓర్చలేని బండాసురుడు 2వ రోజు తన 30 మంది కుమారులను పిలిచి ఎలాగైనా సరే మీరు యుద్ధం చేసి అమ్మవారిని ఓడించండి అని చెప్పి పంపిస్తాడు. ఈ 30 మందిని ఎదుర్కోవడానికి బాలా త్రిపుర సుందరి బయలుదేరుతుంది. బాలా త్రిపుర సుందరి వయసు 8 సంవత్సరాలు అన్నమాట. అమ్మవారు వద్దు, నువ్వు చిన్నదానివి, నువ్వు వెళ్ళడానికి లేదు అని అమ్మవారు చెప్తారు. లేదు, నేను వాళ్ళందరినీ వెళ్ళి సంహరించి నేను విజయంతో తిరిగి వస్తానమ్మా, నన్ను ఆశీర్వదించు అని బాలా త్రిపుర సుందరి బయలుదేరుతుంది. ఆమె విజయోస్తు అని చెప్పి బిడ్డని దీవించి పంపుతుంది. యుద్ధంలోకి రాగానే బాలా త్రిపుర సుందరి నారాయణి అనే అస్త్రాన్ని ఉపయోగించి బండాసురుని యొక్క 200 అక్షోణీల సైన్యాన్ని సంహరిస్తుంది. అమ్మవారు ఉపయోగించిన అస్త్రం పేరు నారాయణి అన్నమాట. ఆ తర్వాత 30 అస్త్రాలు వేసి 30 మందిని చంపేస్తుంది.
ఒక్కొక్కరికి ఒక్కొక్క అస్త్రం లెక్కన 30 అస్త్రాలు వేసి 30 మంది కుమారులను చంపేస్తుంది. ఒకవైపు లలితాదేవి ఆనందిస్తుండగా తన కొడుకులను పోగొట్టుకున్న బండాసురుడు బాధపడుతూ పగ తీర్చుకోవాలని విసుక్రుని పిలుస్తాడనమాట. పిలిచి తాంత్రిక శక్తిని ఉపయోగించి యుద్ధంలో గెలువు అని అంటాడు. విసుక్రుడు కొన్ని తాంత్రిక పూజలు చేసి శిలాపీఠం అనే యంత్రాన్ని తయారు చేసి ఆ ఆ యంత్రాన్ని ఏం చేస్తాడంటే దానిలో ఉన్న తాంత్రిక శక్తి మొత్తాన్ని ఆ యంత్రంలో నిక్షిప్తం చేసి ఆ ఆ 100 యోజనాలు అగ్నిని వాళ్ళు ఆ, తయారు చేస్తారు కదా, ఆ అగ్నిగుండంలోకి, ఆ అగ్ని ప్రాకారం మధ్యలోకి ఆ శిలా పీఠం అనే దాన్ని విసిరేస్తాడు. ఆ శిలాపీఠంలో తన తాంత్రిక శక్తిని అంతా దాంట్లో నిక్షిప్తం చేసి ఆ అగ్ని ప్రాకారం మధ్యలోకి విసిరేస్తాడనమాట. దాంతో ఒక్కసారిగా శక్తి సేన మొత్తం తాంత్రిక శక్తి విస్తరించి దాంతో యోగినులు, భైరవులు వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవడం మొదలు పెడతారు. ఈ తాంత్రిక శక్తి వల్ల వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకోవడం మొదలు పెడతారు అనమాట. అప్పుడు లలితాదేవి ఏం చేస్తుంది, మదన కామేశ్వరుడి వైపు ఒక చూపు చూస్తుంది, అంటే భర్త వైపు ఒక చూపు చూస్తుంది. ఎప్పుడైతే ఆమె అలా అవలోకగా భర్త వైపు చూసిందో ఆమె ఆమె ముఖం నుంచి గణేశుడు బయట వస్తాడనమాట. విఘ్నేశ్వరుడు, లలితాదేవి నుండి విఘ్నేశ్వరుడు బయటకు వస్తాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు ఆ అగ్ని ప్రాకారం మొత్తం వెతికి ఆ శిలాపీఠాన్ని తన దంతాలతో కొరికి కొరికి ముక్కలు చేస్తాడు. మనకి పార్వతీదేవి నలుగు పిండితో చేసిన విఘ్నేశ్వరుడు ఒకరు, ఈ లలితాదేవి యుద్ధం జరిగేటప్పుడు వచ్చే విఘ్నేశ్వరుడు ఒకరనమాట. మనకి లలితా సహస్రనామంలో వస్తుంది, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని వస్తుంది. ఎప్పుడైతే అమ్మవారి వైపు అలా చూడటం అమ్మవారి అయ్యవారి వైపు అలా చూడడం జరుగుతుందో అమ్మవారి ముఖం నుంచి విఘ్నేశ్వరుడు పుట్టడం జరుగుతుంది అనమాట. ఆయన అగ్ని ప్రాకారం అంతా వెతికి ఆ శిలాపీఠాన్ని తీసి తన దంతాలతో ముక్కలు తన నోటితో ముక్కలు చేసేస్తాడనమాట. దాంతో అమ్మవార్లందరూ కలిసి రాక్షస సేనను అంతం చేస్తారనమాట. అప్పటితో 2వ రోజు యుద్ధం ముగుస్తుంది. 3వ రోజు యుద్ధానికి విశక్రుడు, విషంగుడు ఇద్దరు కలిసి యుద్ధాన్ని పంపిస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు మిగులు ఉంటారనమాట. వాళ్ళతో పాటు ఇంకా తన దగ్గర 400 అక్షణుల సైన్యం ఉంటుంది. విషంగుడు, విశక్రుడితో పాటు 400 అక్షణుల సైన్యాన్ని అమ్మవారి పైకి పంపిస్తారు. కానీ అమ్మవారి దగ్గర మాత్రం 100 అక్షణుల సైన్యమే మాత్రమే ఉంటుంది. అయినా అలాగే యుద్ధ భూమిలోకి రాగానే కృష్ణ అనే అస్త్రాన్ని ప్రయోగిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే విషంగుడు, విశుక్రుడు యుద్ధ భూమిలోకి వచ్చి అమ్మవారికేమో 100 అక్షోణులు, వాడికేమో 400 అక్షోణులు ఉంటారు. అయినా కూడా తాంత్రిక శక్తి ఉపయోగించి తృష్ణ అనే అస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఈ అస్త్రం ఎప్పుడైతే వేయడం జరుగుతుందో అమ్మవార్లందరికీ దాహం వేయడం జరుగుతుంది. దాహం వేసేసరికి అక్కడ నీళ్లు ఉండవు కదా, వాళ్ళంతా నీరసించిపోతూ ఉంటారు. అప్పుడు దీన్ని వారాహి గమనిస్తుంది అనమాట. గమనించి అమ్మవారు ఏం చేస్తుందంటే సుర అనే సముద్రాన్ని పిలుస్తుంది. వెంటనే సుర అనే సముద్రుడు ఆకాశం నుంచి సురా వర్షాన్ని కురిపిస్తాడనమాట. వీళ్ళు దాహంతో అల్లాడిపోతూ ఉంటారు కాబట్టి వారాహిదేవి సుర అనే సముద్రాన్ని పిలుస్తుంది. ఆ సముద్రం నుంచి వాన పడటం వల్ల దాహం వీళ్ళందరికీ దాహం తీరుతుంది. ఆ సురా వర్షంతో దాహం తెచ్చుకున్న అమ్మవార్లకు రెట్టింపు ఉత్సాహం వస్తుంది. ఆ రెట్టింపు ఉత్సాహంతో శక్తిసేన మళ్ళీ రాక్షసుల మీదకి దాడి చేయడం జరుగుతుంది. దాడి చేసి మొత్తం సైన్యాన్ని అంతటిని కూడా నాశనం చేస్తుంది. అప్పుడు శ్యామలాదేవి ఏం చేస్తుందంటే బ్రహ్మశిరో నాయక అనే అస్త్రాన్ని ఉపయోగించి విసుక్రుడిని చంపేస్తుంది. విషంగుడు, విసుక్రుడు వీళ్ళు మెయిన్ అనుచరులు అనమాట. ఏ అస్త్రము అనంటే బ్రహ్మశిరో నాయక అనే అస్త్రాన్ని ఉపయోగించి విసుక్రుడిని చంపేస్తుంది. ఆ తర్వాత వారాహిదేవికి విషంగుడికి ప్రచండమైన యుద్ధం జరుగుతుంది. ఇద్దరికి భీకరమైన పోరు, విషంగుడు వారాహిదేవికి. విషంగుడు గదతో అమ్మవారి మీదకి వచ్చేసరికి అమ్మవారు ముసలంతో యుద్ధం చేస్తారు. ఈ యుద్ధం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. అయితే వారాహిదేవికి అర్ధరాత్రి అయ్యేసరికి శక్తి ఉచ్చ స్థాయిలో పెరుగుతుంది. అమ్మవారికి రాక్షసులకు ఎలా అయితే రాత్రి అయితే ఎక్కువ శక్తి వస్తుందో అలాగే వారాహి అమ్మకు కూడా రాత్రి అయ్యేసరికి విపరీతమైన శక్తి వస్తుంది అనమాట. దాంతో అర్ధరాత్రి అవ్వగానే వారాహిదేవి విషంగుడిని ఒక్కసారిగా చంపేస్తుంది. విషంగుడు, విశక్రుడు ఇద్దరు చనిపోవడంతో బండాసురుడు దుఃఖంతో నిండిపోతాడు. తన 30 మంది కుమారులు చనిపోతారు, సేన చనిపోతుంది, ఈ విషంగుడు, విశక్రుడు కూడా చనిపోతారు. అక్కడితో 3వ రోజున
యుద్ధం అయిపోతుంది అనమాట. 4వ రోజు ఏం జరుగుతుందంటే బండాసురుడు సైన్యాధిపతులు, సోదరులు, కొడుకులు అందరూ చనిపోవడంతో కోపంతో ఊగిపోయి తన దగ్గర ఉన్న 2185 అక్షోణుల సైన్యంతో అభిలము అనే రథాన్ని అధిరోహించి ఘాతకం అనే కత్తి చేత పట్టుకొని యుద్ధ రంగంలోకి బండాసురుడు నేరుగా ఇంకెవరు లేరనమాట. తన దగ్గర ఉన్నొక్కరు సైన్యము ఒక్కరవేం కాదు, 2185 అక్షోణుల సైన్యం. అమ్మవారి దగ్గర ఉంది 100 అక్షోణుల సైన్యం అనమాట. ఘాతకం అనే కత్తితో అభిలం అనే రథాన్ని ఎక్కి యుద్ధ భూమిలోకి రావడం జరుగుతుంది అనమాట. తన రథాన్ని 1000 సింహాలు లాగుతూ ఉంటాయి. బండాసురుడు రథాన్ని 1000 సింహాలు లాగుతూ ఉంటాయి. యుద్ధంలోకి అడుగుపెట్టిన బండాసురుడు ఒక్కసారి గట్టిగా అరుస్తాడు. పిడుగు లాంటి ఆ శబ్దం విన్న లలితా పరమేశ్వరి స్వయంగా ఏం చేస్తుందంటే శ్రీచక్రం రథంలో వచ్చి యుద్ధ రంగానికి బయలుదేరుతుంది అనమాట. లలితాదేవి వెనకాల గేయ చక్ర రథంలో మంత్రిని శ్యామలాదేవి, కిరిచక్ర రథంలో దండనాయకి వారాహిదేవి అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళ వెనక కోట్లాది దేవతలు అనుసరిస్తూ ఉంటారన్నమాట. రాక్షస సైన్యానికి శక్తి సైన్యానికి మధ్య బీభత్సమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడు బండాసురుడు లలితాదేవి ఎదురుగా వచ్చి పాషండ అనే శస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి బదులుగా లలితాదేవి గాయత్రి అస్త్రం ప్రయోగిస్తుంది. ఆ తర్వాత బండాసురుడు సర్వాస్త్ర స్మృతి నాశక అస్త్రాన్ని ఉపయోగిస్తాడు. అప్పుడు దేవతలు ఏమవుతారు, శక్తి సేనలు అంత తమ అస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో మర్చిపోతాడు. సర్వాస్త్ర స్మృతి నాశక అస్త్రం పేరే చూడండి. స్మృతి నాశక అంటే మర్చిపోవడం అనమాట. మనకున్న జ్ఞానం అంతా మర్చిపోవడం అనమాట. ఎప్పుడైతే బండాసురుడు అస్త్రాన్ని ప్రయోగిస్తాడో శక్తి సేనలంతా కూడా వాళ్ళు అసలు అస్త్రాలు ఎలా ఉపయోగించాలి అనేది మర్చిపోతారనమాట. అప్పుడు వెంటనే లలితాదేవి ఏం చేస్తుందంటే ధారణ అనే అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. ఎప్పుడైతే ధారణ అస్త్రం అమ్మవారు ప్రయోగించారో శక్తి సేనలకంతా మళ్ళీ జ్ఞానం ఆటోమేటిక్ గా అన్ని గుర్తొచ్చేస్తాయి. అప్పుడు బండాసురుడు ఏం చేస్తాడంటే మహారోగ అనే భయంకరమైన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అమ్మవారు ఏం చేస్తారంటే ఆమాస్త్రాన్ని ప్రయోగిస్తుంది. ఆ మహారోగ అస్త్రానికి విరుగుడిగా ఆమాస్త్రాన్ని అమ్మవారు ప్రయోగిస్తుంది అన్నమాట. ఇంకా ఉపేక్షించలేక లలితాదేవి కోపం వచ్చేస్తూ ఉంటది. నేను వేస్తూ ఉంటే మళ్ళీ అస్త్రాలు వేస్తూ ఉన్నాడే అనే విపరీతమైన కోపంతో అమ్మవారు ఇంకా ఉపేక్షించలేక పాశుపతాస్త్రాన్ని ఉపయోగించి రాక్షస సైన్యాన్ని మొత్తం నాశనం చేసేస్తుంది. వెంటనే నారాయణి అస్త్రం కూడా ప్రయోగించి ఆ సైన్యం మిగతా నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేస్తుంది అనమాట. ఇంకా బండాసురుడు ఒక్కడు మిగిలి ఉంటాడు. పాశుపతాస్త్రం వేసి రాక్షసుల సైన్యాన్ని మొత్తాన్ని ఒకేసారి నాశనం చేస్తుంది. వెంటనే మళ్ళీ నారాయణ అస్త్రం ప్రయోగించి సైన్యం యొక్క నాయకులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చంపేయడం జరుగుతుంది. ఇంకా కేవలం బండాసురుడు మాత్రమే మిగిలి ఉంటాడనమాట. అప్పుడు లలితాదేవి మహాకామేశ్వర అస్త్రాన్ని ఉపయోగించి బండాసురుడిని కూడా చంపేస్తుంది అనమాట. ఇలా 4 రోజులు సంగ్రామం జరిగి ఆ తర్వాత లలితాదేవి విజయకేతనం ఎగురేస్తుంది అనమాట. అలా బండాసురుణ్ణి అమ్మవారు చంపడం కోసం ఆది పరాశక్తి లలితాదేవి రూపంతో వచ్చిందనమాట. సతీదేవి చనిపోయిన తర్వాత అమ్మవారు లలితాదేవి రూపంలో శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. శివుడు వచ్చి మదన కామేశ్వర రూపంలో ఉంటారు, సతీదేవి వచ్చి లలితాదేవి రూపంలో ఉంటుంది. వాళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది అనమాట. ఇలా లలితాదేవి ఉద్భవం అనేది జరుగుతుంది. మెయిన్ అమ్మవారు ఉద్భవించేదే బండాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి. ఇక్కడితో లలితాదేవి గురించి కథ మనం చెప్పుకున్నాము. లలితాదేవితో మాకు ఉన్న అనుభవాలు చెప్తాను. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో మాకేం చెప్పేవాళ్ళంటే అంతర్ముఖంలోకి ప్రయాణం చేస్తున్నాను, అంతర్ముఖంలోకి అంటే అప్పటికి ఇంకా పత్రిజీ గారు సబ్జెక్టు అవంతా మనకి అంత పాపులర్ కాలేదన్నమాట. శ్వాస మీద ధ్యాస అట్లా అంత పాపులర్ కాలేదన్నమాట. ఆ టైంలో మా గురువు గారు ఏం చెప్పేవారంటే ధ్యానానికి కూర్చొని మీరు కొన్ని అనుకుంటూ ఉండాలి, అంటే ఆ సైలెన్స్ లోకి వెళ్ళాలి అంటే
సార్ ఈజీగా శ్వాస మీద ధ్యాస పెట్టండి అని సైలెన్స్ లోకి వెళ్ళడానికి సార్ చెప్పారు. మా గురువు గారు ఏం చెప్పేవాళ్ళంటే శ్వాస మీద ధ్యాస పెడుతూ మీరు ఇలా కొంత అనుకుంటూ తర్వాత సైలెన్స్ లోకి వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళనమాట. ఏమని అనుకునే వాళ్ళం అంటే మేము అంతర్ముఖంలోకి ప్రయాణం చేస్తున్నాం, అంతర్ముఖంలోకి ప్రయాణం చేస్తున్నాం అని అనుకుంటూ ఉండేవాళ్ళం. అలా అనుకుంటూ శ్వాసను గమనిస్తూ నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోయేవాళ్ళం. అలా కొన్ని రోజుల తర్వాత ఒక 8 ఏళ్ల అమ్మాయి "నువ్వు అంతర్ముఖంలోకి వెళ్తావా? రా నీకు అంతర్ముఖంలోకి నేను తీసుకెళ్తాను" అని చెప్పి నన్ను చేయబట్టి తీసుకువెళ్తూ ఉంది. ఆ అంతర్ముఖంలో నాకేం కనబడుతోందంటే రకరకాల సందులు గొందులంతా తిప్పుతూ ఉందన్నమాట ఆ అమ్మాయి. నా చెయ్యి వదిలిపెట్టలా. అలా సందులంతా తిప్పిన తర్వాత ఒక పెద్ద రోడ్డొచ్చింది. ఆ పెద్ద రోడ్డు మీదకి తీసుకెళ్తూ ఉంది. ఆ పెద్ద రోడ్డు మధ్యలోకెళ్ళిన తర్వాత ఒక బావి ఒకటొచ్చింది. అప్పుడు నా చెయ్యి వదిలేసి ఆ బావి దగ్గరికెళ్ళి లోపలికి తొంగి చూస్తూ ఉంది అమ్మాయి. నేను దగ్గరికెళ్ళి "ఏముందక్కడ? ఏం చూస్తున్నావు లోపలికి" అని అన్నానంటే, అప్పుడు వాయిస్ వస్తుందన్నమాట లోపల నుంచి. కాస్మిక్ ఎనర్జీ అని వాయిస్ వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ అంటే అప్పుడు మాకు తెలీదసలు. అంటే సబ్జెక్ట్ ఏం తెలీదన్నమాట. కాస్మిక్ ఎనర్జీ లోపల ఏముందంటే కాస్మిక్ ఎనర్జీ అని వచ్చిందన్నమాట. ఆ అమ్మాయి ఎవరో తెలీదు. ఆ బావిలో కాస్మిక్ ఎనర్జీ ఏంటో తెలీదు. ధ్యానంలో అయిపోయిన పక్క రోజు మా గురువు గారి దగ్గరికెళ్ళి అమ్మ ఇలా వచ్చింది. ఎవరు అసలు? ఏంటి కాస్మిక్ ఎనర్జీ ఏంటి అనంటే, అప్పుడు ఎవరనుకుంటున్నావు అమ్మాయి అని అనింది అమ్మ. ఏమోనమ్మా తెలీదు అన్న. ఎంత వయసు ఉంటది అంటే 8 ఏళ్ల పాప వయసు ఉంటుంది అనంటే, ఎవరో కాదు ఆ లలితాదేవి, బాలా త్రిపుర సుందరి దేవి ఆ పాప రూపంలో వచ్చి నిన్ను అంతర్ముఖంలోకి ఆ లోతుల్లోకి తీసుకెళ్ళింది. కాస్మిక్ ఎనర్జీ అంటే ఏదో కాదు. దైవ శక్తినే కాస్మిక్ ఎనర్జీ అంటారు, విశ్వశక్తి అంటారని మా గురువు గారు దామరాజ్యమ్మ గారు చెప్పడం జరిగిందనమాట. అప్పట్లో ఆహ్, బాగా ఎక్కువగా రోజుకి 9 గంటల నుంచి 10 గంటలు ధ్యానం చేసేదన్నమాట. అలా చేసే క్రమంలో ఒకరోజు నేనే పెద్ద అమ్మవారినయిపోవడం, పూజలన్నీ నా మీదే జరగడం, అభిషేకాలు, పంచామృతాల అభిషేకాలు, పూజలు నా మీదే జరగడం, మాలలు అందరూ ఎవరెవరో భక్తులొచ్చి నా మాలలు వేయడం ఇలా కనిపించిందనమాట. అలా కనిపించిన తర్వాత నుంచి నాకు పూజలు చేయాలనే ఆహ్, ఉత్సాహం తగ్గిపోయింది. ఎందుకో తెలీదు. ఇంక అక్కడి నుంచి ఆ పటాలు ఎలా కనిపించేవంటే, ఏవో కాగితాల్లాగా కనిపించేదనమాట. అంతకుముందులాగా భక్తిగా కూర్చొని పూజ చేసి లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇవన్నీ చదువుకునేదాన్ని. అవన్నీ చేయాలనిపించలేదనమాట. అప్పుడు మా గురువు గారికి చెప్పాను. "అమ్మా ఇలా వచ్చింది. నాకు పూజలు చేయాలనిపించట్లేదు. అప్పటిదాకా అంత భక్తితో ఉన్న దేవుడే ఆ పటాల రూపంలో ఉన్నట్లుగా బాగానే ఉండేది. ఇప్పుడు నాకవేదో రంగు కాగితాల్లాగా కనిపిస్తున్నాయమ్మా. నాకు పూజలు చేయాలనిపించట్లేదు" అనంటే, మా గురువుగారు ఒప్పుకోలేదు. "నీకిద్దరు ఆడపిల్లలున్నారు. వాళ్ళు పూజా విధానం ఎలా వస్తది నువ్వు మానేస్తే? నీకు వచ్చిన ఎక్స్‌పీరియన్స్ చాలా మంచిది. నిజంగా అయితే మనమందరం కూడా ఆ అమ్మవార్ల రూపాలేను. మంచిదే. కానీ నీ బిడ్డలుకి పూజా విధానం నేర్చుకోవాలి కాబట్టి, నువ్వు తప్పనిసరిగా కంటిన్యూ చేయాల్సిందే" అని చెప్పారనమాట. ఇంకా అమ్మ మాటకి కాదనలేక నేను అలాగే పూజలు కంటిన్యూ చేస్తూ వచ్చానన్నమాట. ఈ సహస్రనామాలు చదివేటప్పుడు ఎక్కడైనా నేను తప్పు చదివాననుకో అమ్మ చెప్పేవాళ్ళనమాట. "నువ్వు ఇలా కాదు, ఇలా చదవాలని" వాటిని సరిదిద్దేవాళ్ళు. సహస్రనామాలు ఎప్పుడు కూడా ఒక గురువు దగ్గర నేర్చుకొని మనం చదవాలి. గురువు లేకుండా చదివామంటే తప్పులు చదివామనుకోండి యద్భావం తద్భవతి. అంటే నీకు తెలియకుండానే నీకు కష్టాలనేటివి వస్తూ ఉంటాయి. ఎందుకు కష్టాలొస్తాయి అంటే వాటి అర్థాలు మారిపోయి నువ్వు తప్పులు చదవడం వల్ల నువ్వు ఏదైతే చదువుతున్నావో అదే నీకొస్తుంది కాబట్టి సహస్రనామాలు తప్పులు చదవకూడదనమాట. ఈ ఈ ధ్యానం చేసుకుంటూ అంటే మేము వచ్చిందే ఫస్ట్ పూజా విధానం ద్వారా వచ్చాము. తర్వాత పత్రిజీ గారు పరిచయం కావడం, మా గురువు గారింటికి రావడం, సారు ధ్యానం నేర్పించడం, ఈ పూజలతో పాటి ధ్యానం కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. ఈ ధ్యానం చేసుకునే ప్రాసెస్‌లో ఒకరోజు లక్ష్మీ లక్ష్మీదేవి కనిపించింది. లక్ష్మీదేవి కనిపిస్తే నేను అమ్మవారిని ఇంట్లో కూర్చోబెట్టానన్నమాట. అంటే అంతా ధ్యానంలోనేనండి. విడిగా బాహ్య కళ్ళకి కాదు. అంతా ధ్యానంలోనే. ఆ అమ్మవారిని కూర్చోబెట్టాను. ఆ తర్వాత మా వారికి టిఫిన్ ఇవ్వాల్సుంటే నేను కూడా వస్తాను నీతో అననింది.
మన ఆలోచన ఎలా ఉంటుంది, అమ్మవారిని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోతే అమ్మవారు రాదేమో అనే భావన ఉంటుంది కదా. అంటే అప్పుడు అంత జ్ఞానం లేదు కాబట్టి, వద్దొద్దు నేను మా వారికి ఇచ్చేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అని చెప్పి అంతా ఈ ధ్యానంలోనే నేను అలా ఆ రోడ్డు, షాపు అవన్నీ కనబడుతూ, ఎట్లా అంటే మనం కళ్ళు తెరిచుంటే ఎలా కనబడుతుందో అలా కళ్ళు మూసుకొని ఉంటే కూడా నీట్ గా దృశ్యాలు మనకి ధ్యానంలో కనబడతాయి అన్నమాట. అలా అమ్మవారిని ఎప్పుడు నువ్వు మా ఇంట్లోనే స్థితమై ఉండాలమ్మా అని కోరుకోవడం, ఆవిడ అలాగే అనడం జరిగిందనమాట. ఈ ఈ మధ్య కాలంలో లలితాదేవిని సుమారు నేను ఈ దీంట్లోకి వచ్చి 25 సంవత్సరాలైంది. 2001లో రావడం జరిగింది. 25 సంవత్సరాలు మా గురువు గారు పరిచయం అయింది. ఈ 25 సంవత్సరాల నుంచి అమ్మవారి సహస్రనామాలు మానసికంగా చదువుకుంటాను. ఎక్కడికైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు బాహ్యంగా చదువుతానన్నమాట. అమ్మవారిని అడిగాను నేను, అమ్మ ఇన్నేళ్ల నుంచి నీ సహస్రనామాలు చదువుతున్నాను కదా, మరి నాకు నీ నిదర్శనం ఏంటో నేను ఎప్పుడు అడగలేదు. నీ నిదర్శనం నేను చదువుతున్న దానికి ఫలితాన్ని నిదర్శనం ఏదైనా చూపించమ్మా అని అడిగాను. అడిగిన 3వ రోజు నా దగ్గరికి వచ్చే ఒక అమ్మాయి ఆ శ్రీదేవి భాగవతం అంటే దేవి భాగవతం పుస్తకాన్ని అమ్మవారి బుక్ని తెచ్చి, మేడం ఇదిగోండి మేడం అని, మీకోసమే కొన్నాను ఇదిగోండి మేడం అని 3వ రోజే ఇవ్వడం జరిగింది. ఓ ఇలా కరుణించావా నన్ను అని చెప్పి. అంటే అమ్మవారి సహస్రనామాలు చదువుతూ ఉన్నామే కానీ అమ్మవారి గురించి మనకి పూర్తిగా తెలియదు కదా. అసలు ఆ దేవి భాగవతం అనేది అంతా లలితాదేవి గురించే ఉంటుంది. లలితాదేవి గురించి కృతయుగంలోటివి, త్రేత్రయుగంలోటివి, ద్వాపర యుగంలోటి, కలియుగంలోటివి అన్ని వస్తాయన్నమాట శ్రీదేవి భాగవతం అని. అది అమ్మాయి ఆ బుక్ తెచ్చి ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనం కరెక్ట్ గా సాధన చేస్తూ అమ్మవారిని అనుక్షణం తలుచుకుంటూ ఉంటే మనకి ఆ నిదర్శనాలు అనేటివి ఏదో ఒకటి మనకు దర్శనం అవుతూనే ఉంటాయి. అలాగే ధ్యానం చేసే కొత్తల్లో ప్రతిరోజు సహస్రనామాలు చదువుకునేదాన్ని కదా. అంటే మా గురువు గారు ఏంటంటే నోటికి నేర్పించేశారు అనమాట. అంటే మనం కళ్ళు మూసుకొని అమ్మవారి రూపాన్ని ఈ ఆజ్ఞా చక్రంలో భావన చేసి కళ్ళు మూసుకొని అలా కూర్చొని చదువుతూ ఉండేదాన్ని అనమాట. మనసులో, పైకి కాదు, మనసులో చదువుకుంటూ ఉండేదాన్ని. అలా చదువుతూ ఉన్న ప్రాసెస్ లో నాకు అది శ్రీచక్రం అని కూడా తెలియదు, స్ఫటిక రూపంలో గోపురం ఆకారంలో కనిపించేది అనమాట. రోజు కనిపించేది. ఇదేందో రోజు కనిపిస్తుందని ఒక రోజు దాన్ని ఎట్లయినా సరే పట్టుకోవాలని ఆ ధ్యానంలోనే ఇలా చేతులతో ఇట్లా అంటున్నాను. అది చేతులకి తగలడం లేదనమాట. నా నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంది. అలా వెళ్ళి 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 ఒక రోజు అవతల తలుపు నుంచి రోడ్లోకి వెళ్ళిపోయింది. ఇంకొక రోజు లేచి మళ్ళీ అట్లాగే దాని వెనక పడుతున్నా, కళ్ళు మూసుకొని దాని వెనక పడుతున్నా, అదేందో పట్టుకోవాలి, అదేందో తెలుసుకోవాలి, నాకెందుకు రోజు ఇది కనిపిస్తోందని ఇంకొక రోజు అలా పట్టుకోపోతే అరమరలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇదేంటో తెలీదు. అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక ఆయన ఆ దుర్గాదేవి ఉపాసకుడు వచ్చాడనమాట. అప్పుడు ఆయన్ని అడిగాను, అసలు సార్ నాకు ఇలా కనిపిస్తోంది, శ్రీచక్రానికి ఎన్ని మెట్లు అని అడిగాను. ఆయనకి కోపం వచ్చేసింది. ఏమన్నా బుద్ధి ఉందా నీకు, మెట్లు అంటావేంటి, అడగడం తెలియకపోతే అట్లా నువ్వు ఎట్లా అడుగుతావు, అసలు ఏది ఎలా మాట్లాడాలో తెలీదా అని ఆయన కోపడ్డారు. మరి నాకు తెలిసింది అదేమో స్టెప్పులుగా ఉంది, గోపురం ఆకారంలో ఉంది, అదేంటో తెలీదు, అది శ్రీచక్రం అని కూడా తెలియదు. అప్పుడు ఆయన చెప్పాడనమాట, దాన్ని శ్రీచక్రం అంటారు, నీ అదృష్టం కొద్దీ స్ఫటిక రూపంలో నీకు కనిపించింది, దాన్ని మెట్లు అనకూడదు, మేరువులు అని అంటారు, కాబట్టి ఇంకెప్పుడు కూడా దాన్ని మెట్లు అనబాకంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా, నవావరణం అని అంటాం కదా, అలా ఉందన్నమాట. అప్పుడు ఆయన్ని నేను కొన్ని ప్రశ్నలు వేశాను. మణిద్వీపం ఎక్కడుంటది, అక్కడికి ఎలా వెళ్ళాలి మనము, ఏ విధంగా ఉపాసన చేస్తే అమ్మవారి దగ్గరికి అత్యంత తొందరగా వెళ్తాము అని అడగడం జరిగింది. ఆయనకి విపరీతమైన కోపం వచ్చేసింది నేను అడిగిన క్వశ్చన్లు. మా గురువు గారు ముందు రోజు ఫోన్ చేశారు, ఒక ఆయన వస్తున్నారు, మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయో రాసుకొని రండి అంటే ఒక 20 డౌట్స్ రాసుకోపోయాను. అప్పుడు లలితాదేవి గురించి ఎక్కువగా ఆ భావన నిద్రలేసిన మొదలుకొని అమ్మవారితోనే ఉండేదాన్ని అనమాట. అందువల్ల అమ్మవారి గురించిన డౌట్లన్నీ ఒక 20 క్వశ్చన్లు రాసుకోపోయారు. ఆ క్వశ్చన్ నేను ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే ఆయనకి విపరీతమైన కోపం వస్తుంది అనమాట. అంటే నిన్న కాక మొన్న దీంట్లోకి వచ్చి అమ్మవారి దగ్గరికే మీరు చేరిపోవాలన్నా అన్నంత ఆయనకి కోపం వచ్చేస్తా ఉంది.
కోపం వచ్చేసి ఎట్లా అంటే అట్లా మాట్లాడారు. మాట్లాడేసి బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు మా గురువు గారిని అడిగాను, అమ్మా ఎందుకమ్మా ఆయన అలా కోపడుతున్నాడు? అదేదో ప్రశాంతంగా చెప్పొచ్చు కదమ్మా, మీరు ఇంకా అంత అర్హత రాలేదు. నేను ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. మీరు సాధన చేసుకుంటూ ఉండండి, అన్ని తెలుస్తాయని చెప్పొచ్చు కదా, ఎందుకమ్మా ఆయన అట్లా తిడుతున్నారు అని అంటే, మా గురువు గారు అప్పుడు చెప్పారనమాట. మేము చెప్పినంత ఓపెన్ గా అందరూ చెప్పరు, అవన్నీ రహస్యాలు. నువ్వు నీకు తెలియక అడిగావు, అందుకే ఆయనకి కోపం వచ్చింది అని అన్నారు. సరే, నేనేంటంటే పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. నవ్వి నాకు చేనే పండుతది. ఈ కొటేషన్స్ ఎప్పుడు నా పక్కన పెట్టుకొని ఉంటానన్నమాట. నష్టం ఏమైంది? ఆయన కోపపడ్డాడు. ఒక ఎంటుక ఊడిపోతే ఏడుస్తామా? లేదు కదా! పర్వాలేదు. ఇబ్బంది ఏం లేదు. తెలుసుకుందాం. ఏదో ఒక రోజు తెలుసుకుంటామని నేను దాన్ని అంటే లైట్ గా తీసుకోవడమే. ఫస్ట్ నుంచి కూడా ఈ ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అందరి చేత తిట్లు తిన్నదాన్ని. ఎందుకంటే నేను వేసే క్వశ్చన్స్ వాళ్ళకి కోపం తెప్పించేదన్నమాట. అంటే వాళ్ళు సమాధానం చెప్పలేక ఆ కోపాన్ని ప్రదర్శించేవాళ్ళు. తర్వాత నాకు అర్థమైందది. అసలు ఆన్సర్ చెప్పలేక ఆ కోపాన్ని ప్రదర్శించేవాళ్ళనమాట. ఇంక అప్పుడు నేను దాన్ని తేలిగ్గానే తీసుకున్నాను. నేను మర్చిపోయాను. కొన్ని రోజుల తర్వాత మా మేడం అదే అమ్మ వాళ్ళ ఇంట్లో బుక్ షెల్ఫ్ ఉంది. దాంట్లో చాలా పుస్తకాలు ఉండేవన్నమాట. రేవతి మేడం రాసే బుక్స్ తో పాటు ఇంకా మామూలుగా ఈ పాత పుస్తకాలన్నీ ఉండేదన్నమాట. ఒకరోజు ఆ బుక్స్ చూస్తూ ఉంటే గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రశ్నలు జవాబులు అనే బుక్ ఉంది. ఈ బుక్ ఏదో మనం చదవలేదే, చూద్దాం ఇది దీంట్లో ఏముందా అని చెప్పి ఆ బుక్ ఇంటికి తీసుకొచ్చుకొని చదవడం స్టార్ట్ చేశాను. నేను ఆ బుక్ చదువుతూ ఉంటే షాక్. ఏ 20 ప్రశ్నలైతే లలితాదేవి గురించి ఆయన మా గురువు గారి ఇంటికి వచ్చిన ఆయన్ని అడిగానో, ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఉన్నాయి దాంట్లో. అప్పుడు నాకు అర్థమైంది. నాకు అర్హత లేదని ఆయన తిట్టారు. కానీ నాకు అర్హత ఉందని ఆ అమ్మవారే ఈ బుక్ రూపేణా నాకు అన్నింటికి ఆన్సర్‌ని అందివ్వడం అనేది జరిగింది. ఎవరో ఏదో ఇయలేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనకి అర్హత అనేది ఉంది అంటే ఆటోమేటిక్‌గా ఏది ఎప్పుడు నీకు అందాలో అప్పుడు అందిపోతూ ఉంటుంది అనేది నాకు అర్థమైపోయిందనమాట. అంతకుముందు ఎక్కడికైనా బయటకెళ్ళేటప్పుడు ఇల్లు సేఫ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో అంటే బుక్ నాలెడ్జ్ లేదు, ధ్యానంలోకొచ్చింది కొత్త. ఈ పూజలు ఇవన్నీ తెలుసుకున్నామే కానీ దేన్ని ఎలా వాడాలనేది మాకు అంతగా తెలీదనమాట. అందుకని ఏం చేసేదాన్ని, ఏదన్నా ఊరికెళ్ళేటప్పుడు అమ్మవారికి చెప్పేదాన్ననమాట. అమ్మ నువ్వు కాస్త ఇంటిని చూసుకోమ్మా, నేనిలా ఊరెళ్తున్నాను అని అమ్మవారికి చెప్పేదాన్ని. అలాగే వెళ్ళి వారం రోజులు, 10 రోజులకి అట్లా వచ్చేదాన్ని. ఇల్లు ఎప్పుడు సేఫ్ గానే ఉండేది. ఒకరోజు నేను ఇట్లాగే అమ్మవారికి చెప్పి వెళ్ళాను. ట్రైన్‌లో వెళ్తూ ఉంటే నేనేమో అమ్మవారికి చెప్పి వెళ్తున్నాను. అమ్మవారు అసలు నిజంగా ఉండి చూసుకుంటున్నారా లేదా అని చెప్పి ఆ ట్రైన్‌లోనే కళ్ళు మూసుకొని ధ్యానంలోకెళ్ళిపోయాను. ధ్యానంలోకెళ్ళిపోతే అమ్మవారు ఈ ఇల్లు ఎంత హైట్ ఉందో లోపల అంత హైట్‌కి ఆ హాల్ నిండా ఉన్నారనమాట. హాల్ నిండా ఇలా కూర్చొని అమ్మవారు అలా కూర్చొనున్నారు. అంతే ఒళ్ళు జల్లరించిపోయింది. అంటే అమ్మవారికి చూడు మనం ఏది కోరుకుంటే అది ఎంత బాగా మనకి పని చేసి పెడతారు అనేది అర్థమైంది. అప్పట్లో అయితే నేను అలా అమ్మవారిని అడిగేదాన్ని. తర్వాత ఎప్పుడైతే జ్ఞానం అనేది వచ్చిందో, అయ్యో! నేను అమ్మవారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాను? మనలోనే సంకల్ప శక్తి ఉంది గదా! మన సంకల్ప శక్తితో ఏమైనా చేసుకోవచ్చు కదా! అని చెప్పి అక్కడి నుంచి అమ్మవారికి ఇల్లు చూస్తుండమ్మా అని చెప్పడం మానేశాను. ఇప్పుడేం చేస్తానంటే ద ఊరికెళ్ళేటప్పుడు ఒక్క క్షణంకి అలా కళ్ళు మూసుకొని, ఆ భగవంతుడి ముందు నిల్చొని, ఇప్పుడు ఈ ఇంటిలో ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తిరిగి వచ్చేటప్పటికి అవన్నీ అలాగే ఉంటాయి. ఉన్నాయి అని 2 చెప్పుకొని తదాస్తు, తదాస్తు అని చెప్పుకొని తదాస్తు దేవతలు విన్నారో లేదో నేను చెప్పింది. నేనే చెప్పుకునేస్తాననమాట. ఇది ది ఇది ఎలాగా వచ్చింది నాకు అనంటే మన మనం ఏదైతే ఆలోచన చేస్తామో అది జరిగి తీరుతుంది అని చెప్పి వకయోగి ఆత్మ కథలో నేను యుక్తేశ్వర స్వామీజీ, యోగానంద ఇద్దరి మధ్య సంభాషణ చదివినప్పుడు, ఓహో! మనము ఎలా ఆలోచన చేస్తే అలా జరుగుతుంది. కాబట్టి మనం అమ్మవార్లను ఎందుకు ఇబ్బంది పెట్టడం, మనకు మనమే చెప్పుకుందాం అని చెప్పి అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఇంట్లో అట్లా ఎనర్జీ పెట్టేసి వెళ్ళడం, జరగడం అనేది అలవాటయిందనమాట. అంతేకాకుండా నా దగ్గరికి ఎవ్వరొచ్చినా గూడా ఈ సంకల్పాలు చెప్తూ ఉంటాను నేను. మీరు ఎవ్వరిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. మీలోనే అనంతమైన శక్తి ఉంది.
ఆ శక్తితో మీరు ఏదైనా సాధించగలరు. మీ వరకు మీరు ఏదైనా సాధించగలరు. కాబట్టి మీలో ఉన్న శక్తిని బయటికి తీయడం నేర్చుకోండి. అమ్మవారు కూడా చెప్తారు కదా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తారు. నేను అంతర్ముఖంలో మాత్రమే దర్శనం ఇస్తాను, బయట ఎక్కడా నేను దర్శనం ఇవ్వను అంటారు. అమ్మవారంటే ఎక్కడో అమ్మవారు విడిగా ఉన్నారని కాదు, మనమే అమ్మవార్లం, మనమే శ్రీచక్రం. మనం బాసిం పట్టేసి కూర్చున్నాం అంటే మనం ఒక త్రికోణం లాగా ఉంటాం. అంటే ఆ శ్రీచక్రంలో భాగం మనమే అమ్మవార్లం. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ధ్యానంలో ఎప్పుడైతే హయ్యర్ స్థితికి వెళ్తావో అప్పుడు నీకు ఒక్కొక్క అనుభవం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ అనుభవం జరిగే కొద్దీ జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది, అవగాహన అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానము అవగాహన పెరిగిందో భగవంతుడు ఎక్కడో బయట లేదు, మనతోనే ఉన్నాడు, మనమై ఉన్నాము అనేది, నువ్వే దేవుడివి అనేది మనకి అర్థమవుతుంది. అదే రమణ మహర్షి కూడా అదే కదా చెప్తారు, నువ్వెవరో కనుక్కో, నువ్వు ఏ సాధన చేయనవసరం లేదు, నువ్వెవరు నువ్వెవరో కనుక్కో, అదే నేనెవరనే క్వశ్చన్ వేసుకో అని చెప్తారు. ఎప్పుడైతే సాధనలో హయ్యర్కి వస్తామో అయమాత్మ పరబ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఈ వేదాల్లో చెప్పింది అదే కదా. ఒక్కొక్కటి వివరణ ఇచ్చుకుంటూ వేదాల నుంచి 4 ముఖ్య వాక్యాలను తీసి ఈ 4 వాక్యాలను తయారు చేశారు. తత్వమసి ఏదైతే ఉందో అదే నువ్వు. దేవుడు వేరుగా నువ్వు వేరుగా కాదు, అద్వైతం. ద్వైతం నుంచి అద్వైతం రావడమే ధ్యానంలో హయ్యర్ స్థితి అన్నమాట. ఎప్పుడైతే అద్వైత స్థితి అనేది వస్తుందో ఆటోమేటిక్ గా మన భావనలన్నీ కూడా మారిపోతాయి. ఇంతకు ముందు భావనలకి ఆ తత్వమసి స్థితికి వచ్చిన భావనకి చాలా తేడా ఉంటుందన్నమాట. ప్రకృతిలోకి చూసినా మనమే కనబడతాం, మనలోకి చూసినా ప్రకృతే కనపడుతుంది. అహం బ్రహ్మాస్మి, అంతా బ్రహ్మ పదార్థంగా కనిపిస్తుంది అన్నమాట. ఆ స్థితికి మనం చేరుకోవడం జరుగుతుంది. నిరంతరం పెరిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. ఈ నవరాత్రులకి మనం ఏం చెప్పుకోవాలి అంటే, నిరంతరం పెరిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం శ్రమ పడే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. దసరా ఉత్సవాల నుంచి నేర్చుకోవాల్సింది మనం అదే. నిరంతరం శ్రమ పడే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. అమ్మవారు ఎప్పుడు కూడా ఓటమి అన్నది ఎరగరు అనమాట, ఎప్పుడు విజయం వైపే ఉంటారు. మనం కూడా అమ్మవారిలాగా శ్రమ అంటే సాధన అనేది చక్కగా చేస్తూ ఉంటే ఓటమి అనేది మన డిక్షనరీలోనే లేకుండా పోతుంది. మేము అప్పటికి ఇంకా ధ్యానంలోకి రాలేదు. మా గురువు గారుండి దసరా పూజలు చేసుకుందామా, మా చిన్నప్పుడంతా మేము చేసుకునే వాళ్ళము, మనం చేసుకుందామా అని అన్నారు. సరే అమ్మా అని అన్నాం. సరే అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు 108 తామర పూలతో వచ్చి ఇక్కడ పూజ చేసుకోండి, ప్రసాదాలు చేసుకొని తీసుకొని రండి, ఒక్కొక్కరు మీరే ఎవరెవరు ఏ రోజు చేసుకుంటారో డేట్లు నిర్ణయించుకోండి అన్నారు. అలా మేమందరం అప్పటికి అమ్మ దగ్గర ఒక 10-15 మంది శిష్యులు ఉన్నారు అంతే. పత్రిజీ గారు వచ్చేసరికి అమ్మ దగ్గర ఒక 20 మంది కూడా లేరు. మేమేం చేసామంటే రోజుకొకరు లెక్కన ప్రతిరోజు 3 సార్లు శ్రీ సూక్తము, లలితాదేవి సహస్రనామాలు చదివి మళ్ళీ 3 సార్లు శ్రీ సూక్తం చదివేవాళ్ళు అనమాట. ముందు శ్రీ సూక్తము ఎందుకు చదివించేవాళ్ళు అని అంటే, ఎందుకమ్మా నేరుగా లలితాదేవిదే చదివించచ్చు కదా, మరి శ్రీ సూక్తం చదివించేవాళ్ళు ఎందుకని అంటే, శ్రీ సూక్తంలో అమ్మవారిని ఆహ్వానించడం, లక్ష్మీదేవిని ఆహ్వానించడం ఉందన్నమాట. లక్ష్మీ దివే గజేంద్రే మణిగణ ఖచ్చితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్య యుక్తాః. మొట్టి చేతులు ఊపుకుంటూ వస్తావేమో కాదు, సర్వ మాంగళ్యాలను నువ్వు ధరించి మా ఇంటికి రామ్మా అని ఆహ్వానించడం ఉంటుంది దాంట్లో. అందుకని శ్రీ సూక్తం 3 సార్లు చదివి లలితా సహస్రనామాలు కూడా చదివేవాళ్ళం అంట. మళ్ళీ తర్వాత శ్రీ సూక్తం 3 సార్లు చదివేవాళ్ళం. ఇలా నవరాత్రులు ప్రతిరోజు ఏ అమ్మవారు అయితే మనం గుళ్ళల్లో ఉంటారు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం, అట్లా 9 రోజులు చేసిన తర్వాత 10వ రోజు అంతా పూజ అయిపోయింది, మహా నైవేద్యం అంతా ఇచ్చేసాము. ఈ 10 రోజులకి అమ్మవారి దగ్గర కొబ్బరి బొండం ఒకటి పెట్టామన్నమాట. అమ్మవారిగా ఆవాహన చేసుకొని కొబ్బరి బొండం ఒకటి పెట్టామన్నమాట. ఆ కొబ్బరి బొండం పూజ అంతా అయ్యి హారతి అయింది. మా గురువు గారు ఉండి, అదిగో అమ్మవారు వెళ్తున్నారు, అంతా పూజ అయింది కదా, అమ్మవారు వెళ్తున్నారు, చూడండి చూడండి అని ఒకవైపు చూపించారు.
చూపిస్తే మా కంటికి ఏమీ కనిపించట్లేదు, కానీ మా గురువు గారికి కనిపిస్తూ ఉన్నారు. మా గురువు గారు లలితాదేవి ఉపాసకురాలు అనమాట. అమ్మ మాకు కనిపించట్లేదమ్మా, ఎక్కడ ఎక్కడ అంటే, అదిగో ఒంటి మీద అంతా కుంకం పడింది, దారంతా కుంకం ఉంది చూడండి అంటే, ఒక 2 చోట్ల కుంకం పడింది. ఇంకా మా ఆనందానికి అవధులు లేవన్నమాట. అంటే మా పూజకి అమ్మవారు పరవశించే అమ్మవారు వచ్చే ప్రతిరోజు ఆ పూజ స్వీకరించి చివరి రోజు వెళ్ళడం జరిగింది. అమ్మవారు అటు వెళ్ళంగానే ఆ కొబ్బరి బొండం దానికే అది చీలి ఒక రంధ్రం ఏర్పడి అక్కడ ఎంత మంది ఉన్నామో విచిత్రంగా అట్లా రౌండ్ గా పడిందండి. అందరి మీద, ఒకరి మీద పడి ఒకరి మీద పడకుండా ఉండడం కాదు. ఆ నీళ్లు దానికే చిల్లి పైపు గాని ఇలా రౌండ్ గా ఎలా అయితే తిప్పితే పడుతుందో అక్కడ ఉన్న 20 మంది మీద కొబ్బరి నీళ్లు పడ్డం జరిగింది. అప్పుడు మా గురువు గారు అన్నారు, చూడండి మీరెంత మనస్ఫూర్తిగా చక్కగా చేయడం వల్ల అమ్మవారి ఆశీర్వాదం, స్వయంగా అమ్మవారి ఆశీర్వాదమే మీకు అందరికి లభించింది అని చెప్పడం జరిగింది. మాకు ఎంతో సంతోషం అన్నమాట. అసలు మా గ్రూప్ ఎలా ఉండేదంటే ఎంత ఉత్సాహంగా ఉండేవాళ్ళము. అమ్మ ఏది చెప్తే అది చేసేవాళ్ళం అనమాట. ఆ అమ్మ ఏది ఇలా ఉండాలిరా, మీరు ఇలా చేయాలిరా అని అంటే అది పాటిస్తూ వెళ్ళిపోయేవాళ్ళం. అంతటి మంచి గురువులు దొరకడం మేము చేసుకున్న అదృష్టం. ఈ రోజు మేము ఈ స్థితిలో ఉన్నాము అంటే మా గురువు గారైన దామరాజ్యమ్మ గారు, రేవతి మేడం గారు, అలాగే ధ్యానాన్ని పరిచయం చేసిన పత్రిజీ గారు. పత్రిజీ గారు వచ్చిన తర్వాత పత్రిజీ గారు గూడూరుకి ఒక 6-7 సార్లే, ఒక 10 సార్లే వచ్చి ఉంటారు. మేమందరం అలా రౌండ్ గా కూర్చొని, అంటే జనం తక్కువ కాబట్టి రౌండ్ కూర్చొని అలా సార్ పక్కన కూర్చొని చక్కగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం అనమాట. సార్ ఉదయం వస్తే సాయంత్రం దాకా ఉండేవాళ్ళు అనమాట. తన జ్ఞానాన్ని అందించేవాళ్ళు. అలాగే సార్ తరపున ఎంతో మంది వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని అందించేవాళ్ళు. అలా జ్ఞానాన్ని అందుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అలాగే మా గురువు గారు అమ్మ కొన్ని వాళ్ళ అనుభవాలు కూడా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అట్లా ఆవిడ చెప్పిన అనుభవంలో ఆ ఒక అనుభవం మీకు షేర్ చేస్తాను. నా వీడియోలో అంతకుముందు కూడా నేను ఎక్స్పీరియన్స్ లో చెప్పున్నాను. అది ఇప్పుడు ఒకసారి మళ్ళీ షేర్ చేస్తాను అనమాట. అమ్మ అమ్మ వాళ్ళ భర్త వచ్చి గవర్నమెంట్ డాక్టర్ అనమాట. ఆయన ఈ గవర్నమెంట్ డాక్టర్ కాబట్టి ఊర్లు తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. అట్లా అమ్మ ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడికి ఆ ఊరికి దగ్గరలో ఒక పెద్ద ఆవిడ, ఎవరో 120 సంవత్సరాల ఉండే ఆవిడ, గొప్ప ఆవిడ వచ్చారు అని చెప్పి అమ్మకు తెలిసి కార్ తీసుకొని వెళ్ళి అమ్మ దగ్గరికి, ఆవిడ దగ్గరికి వెళ్ళి మా ఇంటికి రావా అని అడిగింది. మా ఇంటికి రావా అని అడిగితే ఆవిడ కోపం వచ్చేసింది. ఎవరువో నువ్వు వచ్చి మా ఇంటికి రాని పిలిస్తే నేను ఎందుకు వస్తాను, మీ ఇంటికి రావాల్సిన అవసరం ఏంది, నేను రాను పో అని అనింది అనమాట. రాను పో అనేసరికి అమ్మకు బాధేసి ఇంటికి వచ్చి లలితాదేవి ఉపాసకురాలు అనమాట మా గురువు గారు. లలితాదేవి ముందు కూర్చొని, అమ్మ నేనేం అడిగాను, మా ఇంటికి రాని అడిగాను, తప్పేముంది, రాను అన్నంటే చెప్పొద్దు కదా, ఎందుకమ్మా అట్లా తిడతా ఉంది అని అంటే, నువ్వు బాధపడకే, జయలక్ష్మి అనమాట మా గురువు గారి పేరు, నువ్వు బాధపడబాకే జయ, నేను మాట్లాడతాలే అన్నారంట. నువ్వు ఎల్లుండి కారు తీసుకొని వెళ్ళు అన్నారంట. అంతనే మా గురువు గారు వెళ్ళేసరికి ఆడ మూటాముల్లి సర్దుకొని వాకిట్లో కూర్చొని ఉందంట. వాకిట్లో కూర్చొని ఉంది. ఈ ఒక్క అనుభవం చెప్పి ముగిస్తాను. 9:30 అయింది. అంతనే వెళ్ళింది, పిలిచారంట, నేరుగా వచ్చేసారంట. వచ్చేసింది. అంతనే ఆవిడకి కళ్ళు సరిగ్గా కనపడట్లేదంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడకి అన్ని మర్యాదలు చేసి స్నానం చేయించి, 120 ఏళ్ళు ఆవిడ కదా, స్నాన పానాలు అయ్యాక భోజనం పెట్టిన తర్వాత రాత్రి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, నేను మొన్న వస్తే ఏమో తిట్టావు, మరి ఈ రోజు నేను వచ్చేసరికి రెడీగా వాకిట్లో కూర్చున్నావు, ఏం జరిగింది అని అంటే, అప్పుడు ఆవిడ అనిందంట, అదో ఆవిడ తిట్టింది అనంట. ఎవరు తిట్టింది అని అంటే, మీ లలితమ్మ తిట్టింది నన్ను అనిందంట. అవునా, ఏమని తిట్టింది అని అంటే, నీకు కళ్ళు కనబడట్లేదు, వాళ్ళ ఆయన డాక్టరు, వాడు కళ్ళ ఆపరేషన్ చేస్తాడని ఆ అమ్మాయిని నేను పంపిస్తే దాన్ని తిట్టి పంపిస్తావా, నా భక్తురాలను తిట్టి పంపిస్తావా, నీకేమన్నా బుద్ధి ఉందా, పో ముందు దాని ఇంటికి అని చెప్పి అమ్మవారు చెప్తే వచ్చిందంటే ఈవిడ. అప్పుడు ఆవిడకి ఆపరేషన్ చేయించి ఇంట్లోనే ఉంచుకున్నారనమాట. కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆవిడ నేను స్నానం చేసి వస్తానని వీళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళేదంట. సారీ, ఏంటమ్మా నువ్వు బెడ్రూమ్ లోకి వెళ్తున్నావు, అది బెడ్రూము స్నానాల గది కాదు, స్నానాల గది అవుట్ ఆఫ్ ఉంది కదా,
అక్కడికి కదా నువ్వు వెళ్ళాల్సిందంటే నాకు తెలుసులేవే అనేదంట. ఆవిడ వెళ్ళేటప్పుడేమో భుజం పైన పొడి చీర ఉండేదంట. ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళి ఒక 10 నిమిషాల తర్వాత వచ్చేటప్పటికి తడి చీర ఉండేదంట. ఆవిడ దగ్గర 2 చీరలు ఉండేవి. వీళ్ళకి అర్థమయ్యేది కాదంట. బెడ్రూమ్ లో అప్పట్లో టాయిలెట్లు బాత్రూమ్ లేవు కదా. ఇప్పుడు కదా అవన్నీ వచ్చాయి, అప్పట్లో లేవు. ఈవిడ లోపలికి వెళ్ళేటప్పుడు పొడి చీరతో వెళ్ళింది, లోపల నుంచి వచ్చేసరికి తడి చీరతో ఉంది. ఇది ఎట్లా సంభవం వీళ్ళకి అర్థమయ్యేది కాదంట. ఒక రోజు మా గురువు గారు అడిగారంట, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు స్నానానికి అని అంటే, గంగమ్మ దగ్గరికి వెళ్ళొస్తున్నానే, గంగాదేవిలో అదే గంగా నదిలో స్నానం చేసి వచ్చాను అని అన్నాను. వీళ్ళకి అర్థం కాలేదు. మేడం వాళ్ళు చిన్న పిల్లకాయలంట. వీళ్ళకి అర్థం కాలేదు. గంగా నది ఇక్కడే ఆడుంది, కాశీలో కదా గంగా నది ఉంది, హిమాలయ పర్వతాల్లో కదా. ఈవిడేమో బెడ్రూమ్ లోకి పోయి గంగా నదిలో చేసి వస్తున్నాను అంటుంది అని వీళ్ళకి అర్థమయ్యేది కాదంట. కానీ మా గురువు గారికి తెలుసు. ఎందుకంటే వాళ్ళు కామరూపులు. ఏ రూపంలో అయినా వెళ్ళిపోయి మాయమైపోయి మహిమలు వచ్చిన వాళ్ళు కదా. వెళ్ళి స్నానం చేసి వస్తారని మా గురువు గారికి అయితే తెలుసు. మా మేడము వాళ్ళ అక్కయ్య వాళ్ళ అన్నయ్య చిన్న పిల్లలు అన్నమాట. అసలు ఈ అమ్మాయి ఏం చేస్తుంది లోపలికి పోయి అని చెప్పి కిటికీ ఓపెన్ చేసి చూస్తే ఆ కిటికీలో నుంచి ఒక పెద్ద పాము కనిపించిందంట. పెద్ద పాము ఇంత పెద్ద పడగేసుకొని అంతే ఒక్కసారి భయపడిపోయి వీళ్ళు యువతలకి వచ్చేసారనమాట. అంటే ఆ ఎవరు చూడకుండా ఉండడం కోసం ఆ శక్తిని అక్కడ ఆవిడ పెట్టి మాయమైపోయి స్నానం చేసి వచ్చారు. ఒకరోజు ఆ దసరా ఉత్సవాలప్పుడు ఉన్నట్టుండి ఆమె కనిపించలేదండి. ఏమి ఎట్టపోయింది అని అంటే, దశమి అయిపోయిన పక్క రోజు కాక పక్క రోజు, దశమి అయిపోయిన పక్క రోజు వచ్చారంట వీళ్ళింటికి. ఎలా వచ్చారు అంటే ఒంటి నిండా పసుపు కుంకుమలతో నిండిపోయి ఉందంట. ఇంకేం అర్థం కాల మా గురువు గారికి. ఇదేంటమ్మా ఎక్కడికి వెళ్ళావు, ఈ కుంకమేంటి, ఈ పసుపు ఏంటి, ఇలా ఉన్నావేంటి, రా ముందని చెప్పి తీసుకెళ్లి స్నానాల గదిలోకి తీసుకెళ్లి బిందెలు బిందెలు పోస్తూ ఉంటే అలా దారగా పసుపు కుంకుమ నీళ్ళ దారగా పోతూ ఉన్నాయంట. అంత పసుపు కుంకుమ ఉందంట. అంతా స్నానం అయిపోయాక తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళావు, ఏంటి ఇంత పసుపు కుంకుమ నీకు ఎట్లా పడింది అని అంటే, దసరా కదే ఉత్సవాలు జరుగుతున్నాయిగా, లలితాదేవి దగ్గరికి పోయొచ్చానులే అనిందంట. అదేంటి లలితాదేవి దగ్గరికి నువ్వెట్లా వెళ్తావు, ఆవిడెక్కడో మణిద్వీపంలో ఉంది, ఇక్కడ నుంచి కోటాను కోట్ల యోజనాల దూరం ఉంది, నువ్వెట్లా వెళ్తావు, ఎలా వెళ్ళావు అసలు అని అంటే, నీకు తెలీదులే ఈ భూమి మీద 7 సమయ ద్వారాలు ఉన్నాయి. ఈ ప్రపంచం మొత్తం మీద ఈ 7 సమయ ద్వారాలు ఉన్నాయి. ఆ సమయ ద్వారాల్లో హిమాలయ పర్వతాల మీద నుంచి వేరే లోకానికి వెళ్ళడానికి దగ్గర దారి, షార్ట్ కట్ ఒకటి ఉంది. ఆ దారి గుండా లలితాదేవి దగ్గరికి వెళ్ళాను. అక్కడ అందరూ అన్ని ఈ విశ్వంలో ఉండే భూములన్నింటి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అందరూ అక్కడికి వస్తారు. ఈ ఉత్సవాలప్పుడు అక్కడికి వస్తారు. వాళ్ళందరూ నిల్చోన్నారు, నేను లాస్ట్ లో నిల్చున్నా. అందరూ వేసే ఈ పసుపు కుంకుమలన్నీ అక్కడ నిల్చున్నాను కాబట్టి నా మీద పడ్డాయి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. మా గురువు గారు ఆశ్చర్యపోయి, నువ్వు అక్కడికి వెళ్ళావు అని అంటే ఎంత గొప్పదానివో కదా, అసలు నువ్వెవరు అని అడిగిందంట. అప్పుడు ఆవిడ చెప్పారంట, అమ్మవారి చేతిలో ఖడ్గాన్ని నాకు శక్తి తగ్గిపోయింది, ఆ శక్తిని మళ్ళీ పుంజుకొని ఈ భూమి మీదకి వచ్చి ధ్యానం చేసి ఆ శక్తిని పెంచుకొని మళ్ళీ నేను అమ్మవారి చేతిలోకి ఆయుధంగా వెళ్ళిపోవాలి, అందుకే ఈ భూమి మీదకి వచ్చాను. నా వయసు 120 సంవత్సరాలు, ఇంకా నేను ఆ శక్తిని సంపాదించుకున్నాను, ఇంకా తొందరలో నేను ఈ దేహం వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పడం జరిగింది. అంటే చూడండి, ఎవరైనా సరే ఎంత శక్తిమంతులైనా వాళ్ళ శక్తి గాని క్షీణిస్తే భూమి మీదకి వచ్చి మళ్ళీ జన్మ తీసుకొని ఆ శక్తిని సంపాదించుకొని మళ్ళీ ఆ లోకాలకి వెళ్తారు. మనకు భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్తాడనమాట. అట్లా మా గురువు గారి దగ్గరికి గొప్ప గొప్ప వాళ్ళండి, ఎంతెంత గొప్ప వాళ్ళంటే అసలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి, అప్పట్లో అంతా పల్లెలు కదా, వీళ్ళు బ్రాహ్మిన్స్ అన్నమాట. ఈ ఊర్లో ఎవరు మాకు భోజనం వండి పెడతారు అని అంటే మా గురువు గారి ఇల్లు చూపించే వాళ్ళంట. అంటే కొంతమంది బ్రాహ్మిన్స్ వండితేనే తింటారనమాట, మిగతా ఎక్కడంటే అక్కడ తినరనమాట గొప్పవాళ్ళు. అలా వాళ్ళ ఇంటికి ఎంతో మంది వచ్చారనమాట. మేము వెళ్ళినప్పుడు ఆ అనుభవాలన్నీ అమ్మ అలా చెప్తూ ఉంటే, మేము ఎంత అదృష్టం చేసుకున్నాము, ఎంత గొప్ప మహానుభావురాలు మనకు గురువుగా దొరికింది అని చెప్పి ఆనందపడుతూ, అసలు టైమే తెలిసేలేదు. ఉదయం 10కి వెళ్తానంటే మధ్యాహ్నం 2 అయినా కూడా నేను వచ్చేదాన్ని కాదు. మా వారు ఇదేంటి ఇంకా ఇంటికి రాలేదు అంటే తాళాలు ఆయన దగ్గర ఇచ్చేసేయలేదని అన్నమాట. తాళాలు ఆయన దగ్గరే ఉన్నాయంటే నేను ఇంకా రాలేదని అర్థం.
ఆయన ఆయన ఏంటి ఇంకా రాలేదని ఆయనకు మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ దగ్గరికి వచ్చేసి అమ్మ చెప్పేది వింటూ ఆయన కూడా కూర్చునేవాడు. మూడైనా కానీ కదిలేవాళ్ళం కాదనమాట. అప్పుడు అమ్మ అంటారు, మేమేమో భోంచేసేసాం, మీరేమో పసోళ్ళు ఇంకా భోంచేయలేదు, ఇంక ఇంటికి వెళ్ళి భోంచేయండి ఆయన, ఇంకో రోజు వద్దులే అని పంపించాడు. అలా మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని అట్లాంటి గురువులు దొరకడం, అత్యంత తొందరగా మెట్లు ఎక్కడం, అన్ని అనుభవాలు సాధించడం జరిగింది. ఆ లలితాదేవితో మాట్లాడేంతగా ఎదిగాము అని అంటే అదంతా కూడా మా గురువులు, మాకు దొరికిన గురువులు పత్రిజ గారు అయితేమి, రామరాజయ్యమ్మ గారు, రేవతి మేడం గారు, ఇంకా ఎంతో మంది మా ఎదుగుదలకు ఉపయోగపడిన వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం రూపేణ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఇప్పటి వరకు నేను చెప్పింది చక్కగా విన్నందుకు కూడా మీకు అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకి టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో హలో మేడం. హలో సరే, ఈలోపు మనం ఇంకేమైనా చెప్పుకుందాము. మేడం వాళ్ళు బయట ఉన్నట్లున్నారు. నేను ఫస్ట్ నాకు మా గురువు గారు ఎలా పరిచయం అయ్యారు అంటే, కొన్ని కుటుంబ ఇబ్బందుల కారణంగా ఈ ఇబ్బందుల నుంచి మనల్ని ఎవరు బయట వేస్తారు అనే వెతుకులాటలో నాకు ఈ ఇబ్బందులు పడక ముందు కూడా 4 సంవత్సరాల క్రితం మేము బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రేవతి మేడం గారు మన షాప్ కస్టమర్ అన్నమాట. ఆ మేడం గారు వాళ్ళ అమ్మగారితో చెప్పారంట, నేను ఒక షాప్ లో వస్తువులు తెస్తాను కదా, ఆ అబ్బాయి ఎందుకో డల్ గా ఉన్నాడమ్మా అని అంటే, మన ఇంటికి రమ్మని ఆ బాబుని అని చెప్పి అమ్మ చెప్పడం జరిగింది. ఈయన వెళ్ళినప్పుడు అమ్మ ఒక మంత్రం రాసిచ్చారనమాట. రాసిచ్చి, ఈ మంత్రాన్ని మీరు ఎవరికి చెప్పొద్దు, భార్యాభర్త ఇద్దరు ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకుంటూ ఉండండి, మీకు బాగుంటుంది అని చెప్పడం జరిగింది. మేము ఆ మంత్రాన్ని ఇద్దరం రోజు చేసుకునేవాళ్ళం అనమాట. అలా 4 ఏళ్ళు ఆ మంత్రాన్ని చేశాం. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఇబ్బందుల వల్ల ఈ కష్టం నుంచి మనల్ని ఎవరు బయటేస్తారు అని ఆలోచన చేసినప్పుడు, ఏమండి మీకు అప్పుడు ఎవరో ఒక ఆవిడ ఆ మంత్రం ఇచ్చారు కదా, ఆవిడ దగ్గరికి వెళ్దాము, మనకి ఏదైనా సలహా చెప్తారు అని వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు భోంచేస్తూ ఉన్నారు, అటు కూర్చోండి అమ్మా అని చెప్పారనమాట. రేపు రాపోండి, ఫస్ట్ రోజు రేపు రాపోండి అన్నారు. మళ్ళీ పక్క రోజు వెళ్ళాం. మళ్ళీ వాళ్ళు భోంచేసే టైం అనమాట. మేము షాప్ కట్టేసి వెళ్లే టైం అదే టైం, మాకు వీలుండే టైం అదే. మూడో రోజు ఈ బిడ్డలు ఏదో ఇబ్బందులో ఉన్నట్టున్నారు, పాపం రోజు ఈ టైంకి వస్తున్నారు అని చెప్పి భోంచేసి వస్తాను కూర్చోండి అన్నారు. ఆవిడ అలా భోంచేసి వచ్చి కూర్చొని నా సాయి అలా చూసారనమాట. నేను ఏం మాట్లాడలేదు. కదిలిస్తే ఏడ్చేసేట్లునమాట. నేను అలా గమ్ముగా చూస్తూ ఉన్నాను. ఆవిడ అలా చూసి, లలితా సహస్రనామం నేర్పిస్తాను వస్తావా అని అడిగారు. అని అడిగితే నాకు వచ్చమ్మా అని అన్నాను. పెళ్లికి ముందు నేర్చుకున్నాను, నాకు వచ్చమ్మా అన్నాను. ఆవిడ అలా చూసి, మీ కౌంటోళ్ళు తప్పులు చదవబట్టే మీ జీవితాలు ఇలా ఏడుస్తున్నాయి అని అన్నారు. నాకెక్కడో తగిలింది ఆ మాట. నేను కరెక్ట్ గా చదువుతున్నానో తప్పులు చదువుతున్నా తెలియదు. నేను అందరితో పాటు ఉమ్మడిగా అందరితో పాటు కూర్చొని నేర్చుకున్నాను అనమాట. అంతనే సరే పెద్దవాడు ఏదో చెప్తుంది అని చెప్పి సరే వస్తానమ్మా అన్న. సరే అయితే రేపు రాపో అన్నారు. రేపు మంచి రోజు కాదు అన్న. అయితే ఏమి అన్నారు. నేను రేపు రాను అన్నాను. సరే నీ ఇష్టం పో అన్నారు. సరే అని పక్క రోజు పోలా. ఆ పక్క రోజు వెళ్ళారు. వెళ్ళంగానే ఆవిడ ఒక బుక్ తీసుకొని శ్లోకం రాసిచ్చారు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం దైవబలం తదేవ లక్ష్మీపతేగా అంగ్రియుగ్మం స్మరామి అని శ్లోకం రాసిచ్చారు. ఈ శ్లోకం అర్థం ఏందో తెలుసా అన్నారు. తెలీదు అన్నాను. నీవు ఎప్పుడైతే దైవం వైపు తొంగి చూస్తావో అదే సుదినం అంటే మంచి రోజు, తారాబలం అంటే నక్షత్ర బలం, దైవ బలం, చంద్రబలం, సూర్యబలం అన్ని అదే. కాబట్టి నువ్వు వారం, వర్జం, తిథి, నక్షత్రాలు చూడవలసిన అవసరం లేదు. నువ్వు దైవం పక్కకు చూసుకుంటే చాలు. అన్ని మంచి రోజులేను, చెడ్డ రోజులు మంచి రోజులు అనేటివి నిజంగా అయితే లేవు. ఇవన్నీ మనకి అనుకూలంగా మనం ఋషులు మనకి ఏర్పాటు చేసినటువంటివి. నువ్వు దైవంతో కాని ఉంటే నువ్వు ఏది
ప్రత్యేకించి పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి నాకు క్యాలెండర్ తో అవసరం లేకుండా పోయింది. ఆవిడేం చెప్పారు, చూడకుండా గొప్ప చెప్పే పని అయితేనే లేదంటే రావద్దన్నారు. ఎందుకని అని అడిగితే, మీరు చూస్తూ ఉన్నప్పుడు బాహ్యంగా కళ్ళతో చూస్తూ ఉంటే ఈ చుట్టుపక్కల మీద వాటికి మనసు వెళ్ళిపోతుంది, అమ్మవారి మీద దృష్టి నిలబడదు. కాబట్టి మీరు చూడకుండా గాని చదివారంటే అమ్మవారి ఆజ్ఞా చక్రంలో ఉన్నట్లు భావన చేసుకొని చూడకుండా చదివారు అని అంటే మీ మనసులో అనుక్షణం ప్రతి సెకనికి ఒక అందమైన తామర పువ్వు పూస్తూ ఉంటుంది. అమ్మవారి నామాలు చదువుతూ ఒక్కొక్క తామర పువ్వు అమ్మవారి పాదాల చెంత పెడుతూ ఉంటే, భక్తి భావంతో పెడుతూ ఉంటే ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. అమ్మవారు సంతోషిస్తారు. అందుకనే గొప్ప చెప్పమని మీకు చెప్పడం జరిగింది అని చెప్పారన్నమాట. అని చెప్పారు. సరే అని ప్రతిరోజు 10 శ్లోకాలు చదివి పక్క రోజు చెప్తేనే 11వ శ్లోకం నుంచి నేర్పిస్తారు. అంటే మనం చదువుతూ ఉంటే ఎక్కడ తప్పుంటే అక్కడ సరిదిద్దుతారు. ఆవిడ చదివి వినిపించరు, మన చేత చదివిస్తారు, తప్పులు సరిదిద్దుతారు అన్నమాట. అలా రోజు నేర్చుకుంటూ ఉన్నాను. నేర్చుకునే ప్రాసెస్ లో పాషండ అయితే పాషాండ అని చదివాను. అమ్మవారు అమ్మకు బాగా కోపం వచ్చేసింది. ఏంటా చదవడం, పాషండ అయితే పాషాండ అని చదువుతున్నాం. పాషాండ అంటే ఏంటో తెలుసా? రాగి నువ్వు అమ్మవారిని రాయిగా భావించావు అనంటే రాయి నీకేం ఫలితాలు ఇస్తుంది, కాబట్టి అమ్మవారిని అమ్మవారిగా భావించాలి, తప్పులు చదవకూడదు అని ఆవిడ సరిదిద్దడం జరిగింది. ఎక్కడో పైలోకాల్లో పూజ చేసుకుంటున్న అమ్మవారిని నిన్ను పొగుడుతాను రా అని కిందకు పిలిచి ఒత్తు లేని చోట ఒత్తు పెట్టారు. ఇప్పుడు బుగ్గకి సంబంధించిన వర్ణన వచ్చింది, అక్కడ ఒత్తు లేదు, మీరు ఒత్తు పెట్టారు, బుగ్గ సొట్టబోతుంది. ముక్కుకు సంబంధించిన వర్ణన వచ్చింది, అక్కడ దీర్ఘం లేదు, మీరు దీర్ఘం ఇచ్చారు, ముక్కు అలా సాగిపోతూ ఉంది. చెవి దగ్గర వర్ణన వచ్చింది, అక్కడ మెలిక పెట్టారు, అప్పుడు చెవి ఇలా మెలి తిరిగిపోతుంది. అట్లా 40 తప్పుల వరకు అమ్మవారు వదిలేస్తారంట. ఆ తర్వాత అమ్మవారికి కోపం వస్తుందంట. ఎందుకంటే అమ్మవారికి రూపం తయారు చేసింది మనము, నిరాకార స్వరూపం అమ్మవారు ఎనర్జీ బాడీస్, దేవతలంతా ఎనర్జీ బాడీస్. మన సౌలభ్యం కోసం మనం రూపాలు తయారు చేసుకొని ఆ సాకారం నుంచి నిరాకారం వైపు వెళ్ళడం అనేది అలవర్చుకోవడం కోసం సాకారాన్ని మనం తయారు చేసుకున్నాం, విగ్రహాలని మనం తయారు చేసుకున్నాం. కాబట్టి ఆ వర్ణనలు వచ్చేటప్పుడు మనం ఎక్కడ తప్పైతే చదువుతామో అవి సాగిపోవడం, సొట్టబోవడం, మెలికబడటం జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారికి కోపం వస్తుందంట. పైలోకాల్లో ఎక్కడో నా పనులు నేను చేసుకుంటూ ఉంటే నిన్ను పొగుడుతాను రా అని పిలిచి నీ బుక్కు సొట్టపోయింది, ముక్కు సాగిపోయింది, చెవి మెలిదిరిగిపోయింది, నువ్వు అట్టున్నావు ఇట్టున్నావు అని నాకు వంకలు పెడతావంటే అని శపిస్తారంట. 40 తప్పుల వరకు ఓర్చుకుంటారంట. ఆ తర్వాత శపించడం జరుగుతుంది. మనకి సహస్రనామాలు చదువుతూ ఉన్నా కూడా మనకి సరిగ్గా ఎందుకు ఫలితాలు రావట్లేదు అంటే కారణం ఏంటంటే దీర్ఘం లేని చోట దీర్ఘం పెట్టడం, దీర్ఘం ఉండాల్సిన చోట హ్రస్వం అంటే తలకట్లు ఇవ్వడం, ఒత్తులు లేని చోట ఒత్తులు పెట్టడం వల్ల మనకి ఫలితాలు సరిగ్గా రావట్లేదు. అందుకే సరైన గురువు దగ్గర సహస్రనామాలు నేర్చుకోవాలన్నమాట. మనం తప్పులు చదవకూడదు. మీకు ఒకవేళ చదవాలన్న కోరిక గాని ఉంటే ఏం అవసరం లేదు, శ్రీ మాత్రే నమః అనుకున్నా చాలు, లేదంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అమ్మవారి మూల మంత్రం ఉంది కదా, అది అనుకున్నా చాలు. లేదు మాకు ఇంకా కొంచెం ఇష్టంగా ఉందండి, కొంచెం అమ్మవారిని వర్ణన చేసుకోవాలని ఉంది అని అంటే ఒక గురువు దగ్గర నేర్చుకొని 40 శ్లోకాల వరకు చదువుకున్నా అంతే ఫలితం వస్తుంది. అమ్మవారి మూల మంత్రం చదివినా అంతే ఫలితం, శ్రీమాత్రే నమః అన్నా అంతే ఫలితం, 40 శ్లోకాలు చదివినా అంతే ఫలితం. అమ్మవారి శ్లోకాలు 186 ఉంటాయి కదా, ఆ 186 చదివినా కూడా అంతే ఫలితం ఉంటుందన్నమాట. కాబట్టి వీలైనంత వరకు ఎవరు కూడా తప్పులు చదవకూడదు. ముఖ్యంగా నేర్చుకునేటప్పుడు తప్పులు పోయినా పర్వాలేదు, కానీ అమ్మవారి ముందు కూర్చొని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చదవకూడదు. ఎందుకు అంటే నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు లభిస్తుంది అనమాట. కాబట్టి తప్పులు చదవకూడదు అనమాట. ఈ నేర్పించే ప్రాసెస్ లో నాకు
ఒక 40 శ్లోకాలు నేర్పించిన తర్వాత ఆ లలిత సహస్రనామం పక్కన పెట్టేసేయని చెప్పి శ్రీ సూక్తం నేర్పించడం జరిగింది. అది కూడా అంతే, రోజుకు 10 శ్లోకాలు ఒప్పజెప్పాలి. 32 శ్లోకాలు ఉంటాయి ఫలశ్రుతితో కలిపి. 32 శ్లోకాలు 3 రోజుల్లో చెప్పేశాను. అప్పుడు ఆ అమ్మ అన్నారు, నీకు ఇది ఎందుకు నేర్పించానో తెలుసా అని. తెలీదమ్మా అన్నాను. అప్పుడు తను చెప్పిందనమాట, అలా అక్కడ అమ్మవారు ఉంది, దండం పెట్టుకోపో అని ఒక పటం ఉంటే అక్కడికి పంపించారు. వెళ్ళి దండం పెట్టుకున్నాను. ఆవిడెవరో తెలుసా అనేది. తెలీదు అన్న. ఎందుకంటే నా పుస్తకంలో ఉన్న రూపంలో అక్కడ లేదనమాట, వేరే రూపంలో ఉంది. తెలీదు అన్న. ఆవిడ లలితాదేవి. ఆవిడ చెప్పింది, నా సహస్రనామాలు కాదు నువ్వు నేర్పించాల్సింది, అమ్మాయికి డబ్బు అవసరం, అప్పుల్లో ఉన్నారు వాళ్ళు, ఆ అప్పులు తీరాలి అంటే శ్రీ సూక్తం చదవాలి. శ్రీ సూక్తం గాని చదివింది అని అంటే ఆ డబ్బు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అమ్మాయికి. ఆటోమేటిక్ గా అంటే మనం చేసే వ్యాపారం అభివృద్ధి చెంది మనకు డబ్బు వస్తుంది అనమాట. కాబట్టి శ్రీ సూక్తం నేర్పించు అని లలితాదేవి చెప్పిందంట. అప్పుడు ఆ అందుకని నాకు శ్రీ సూక్తం నేర్పించారంట. ఆ లలితాదేవే స్వయంగా చెప్పిందంట, ఈ అమ్మాయిని తీసుకో, ఈ అమ్మాయిని తయారు చెయ్యి అని లలితాదేవి చెప్తేనే నన్ను తీసుకున్నారంట. అప్పుడు నేను అనుకున్నాను, అప్పుడు అంత జ్ఞానం లేదు, తర్వాత అనిపించింది ఆ లలితమ్మ దృష్టిలో నేనున్నాను, నేనెంత అదృష్టం చేసుకున్నాను. అనుక్షణం లలితాదేవి నాతోనే ఉంటుంది, నాలోనే ఉంటుంది అనే భావన. మనం ఏ మంత్రం చేసినా, ఏ నామం చేసినా వాళ్ళు ఎక్కడో ఉండరండి, మనలోనే ఉంటారు, మన ఆరాలోనే ఉంటారు. కాబట్టి మీరు కూడా, నేను ధ్యానంలోకి వచ్చినంత మాత్రాన ఇవన్నీ వదిలేయలేదండి. ఎందుకు అంటే మనం ధ్యానం చేసేది దేనికి? ఆ దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడో మనం ఆ స్థాయికి రావడం కోసమే కదా. మనకి భగవద్గీతలో కూడా చెప్తారు కదా, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము, సాలోక్యము అని కృష్ణ భగవాను చెప్తాడు. మరి మనం ప్రయత్నం చేసేది దానికోసమే కదా. కాబట్టి ధ్యానం పాటికి ధ్యానం చక్కగా రోజు చేసుకుంటాను. అమ్మవారిది పని చేసుకుంటూ సహస్రనామాలు చదువుకుంటాను. ఏ అన్ని నోటికొచ్చు కాబట్టి ఆ టయానికి ఏది మైండ్ లోకి వస్తే అవన్నీ చేసుకుంటూ ఉంటాను. వచ్చే ఎనర్జీని ఎందుకు పోగొట్టుకోవాలి? ఆ సహస్రనామాలు చేసినప్పుడు మనకి ఎనర్జీ, మన పలికేటప్పుడు ఎనర్జీ రిలీజ్ అయ్యి మన ఆరాలో ఉండి మనకు ఉపయోగపడుతుంది. ఓసిగా వచ్చేదాన్ని ఎందుకు మనం వదులుకోవాలి? అలాగే ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వేరే ఆలోచనల వైపు పోము. వేరే ఆలోచనలకు పోము కాబట్టి కర్మ అనేది ఏర్పడదు. మానసిక కర్మ అనేది ఏర్పడదు. అంతేకాకుండా సహస్రనామాలు చదువుకుంటూ మనం వంట చేసామనుకోండి, ఆ దైవ స్వరూపం ఆ వంటలో ఉంటుంది. ఆ వంట తిన్న వాళ్ళందరిలో మార్పు వస్తుంది. మనం తిరుగుతూ సహస్రనామాలు చదువుకుంటూ ఉంటే ఆ ఇంట్లో అంతా గుడ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఎప్పుడు ఫుల్ఫిల్ గా ఉంటుంది. మన మన ఆరా డౌన్ కాదు. అలాగే మన ఇంట్లో అమ్మవారి ఎనర్జీ నిండుగా ఉంటుంది. మా ఇంటికి ఎవరొచ్చినా 10 నిమిషాలని ఉండడానికి వస్తారు. అరగంట అవుతుంది, గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది. వాళ్ళు అంటారు, మీ ఇంట్లో నుంచి మేము వెళ్ళలేకపోతున్నాము, ఎంత బాగుంది ఇక్కడ అని అంటారు. ఎలా వచ్చింది అదంతా? మనం చేసే సాధన వల్ల, ఈ సహస్రనామాల వల్ల వచ్చిందనమాట. అంత ఎనర్జీతో నిండి ఉంటుందన్నమాట. ఒక గుడిలోకెళ్తే ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ మా ఇంట్లో ఉంటుందన్నమాట. మన సాధన, మన ఆలోచనలు, మన పాజిటివ్ థింకింగ్ అనేది ఆ ఎనర్జీతో నిండి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా సాధన చేసుకుంటూ, దైవభక్తి ఉన్నవాళ్ళు దైవభక్తిని వదలాల్సిన అవసరం లేదు. మరి పత్రిజీ గారు చెప్పారు కదా, ఏమీ చేయనవసరం లేదు అనంటే, సారు చెప్పింది రైటే. ఎందుకు అనంటే, ఇంక దీంట్లోనే ఇమిడిపోతారు. ఇంక సాధన వైపు మొగ్గు చూపరు. ఈ పూజల్లోనే అక్కడికి మొదటి స్టెప్పులోనే ఆగిపోతారు. ఆ తర్వాత ఇంకా ఎన్నో స్టెప్పులున్నాయి. అవి కూడా మీరు ఎక్కాలని సార్ అందుకోసం చెప్పారే కానీ, ఇప్పుడు మీరు చూడండి, మీకు దగ్గరగా సార్ ఎవరికైనా తెలిసుంటే, సార్ కూర్చున్నా శ్రీరామ అంటారు, లేచినా రామ అంటారు, లేదంటే నారాయణ అంటారు, లేదంటే ఇంకా గోవింద అంటారు. మాకు ఫస్ట్ లో అర్థమయ్యేది కాదు. దేవుణ్ణి పూజించొద్దంటారేంటి, కానీ రామ అంటాడు, గోవింద అంటాడు, నారాయణ అంటారేంటి సారు అని. కానీ అందుకోసం చెప్పాడు. వాళ్ళని వదిలేయమని కాదు సారు ఉద్దేశం. వాళ్ళంత స్థాయికి వచ్చారు, మనం కూడా అంత స్థాయికి రావాలి అనే ఉద్దేశంతో పూజలు వద్దు అని అన్నారనమాట. అంతేగాని బలవంతమైన చేయలా, మన మన చాయిస్ వదిలేశారు. తప్పేం లేదండి. నా ఉద్దేశంలో అయితే ధ్యానంలోకి వచ్చినంత మాత్రాన పూజలు మానాల్సిన అవసరం అయితే లేదు అనేది నా అభిప్రాయం. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ పూజలతో పాటు ఖచ్చితంగా ప్రతిరోజు
కనీసం 2 గంటలైనా 1 అవర్ అయినా సరే ధ్యానం చేయడం మాత్రం మానుకోవద్దు అని నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడితో నా క్లాస్ మీరు విన్నందుకు మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.